సో భగవద్గీత యొక్క 8వ అధ్యాయము మనము ఈరోజు ఒక డిస్కస్ చేసుకుంటామండి. ఈ అధ్యాయం పేరు వచ్చేసి భగవత్ ప్రాప్తి, అటైన్ ద సుప్రీం. ఎవరో గీతలు అవి గీసేస్తున్నారు. దయచేసి పిల్లలు దీంట్లో కొన్ని సెట్టింగ్స్ అవి ఉండొచ్చు, దాంట్లో అట్లాంటివి ఏం చేయకండి. తల్లిదండ్రులు కొంచెం చెప్పండి. మంగళాచరణ ముందు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं సదాతి స్వప్రదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు భగవద్గీత యథాతథం నుంచి మనము ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం చేస్తున్నామండి. ఈరోజు వచ్చిన అధ్యాయం వచ్చేసి 8వ అధ్యాయము భగవత్ ప్రాప్తి, అటైన్ ద సుప్రీం. మనము వెళ్ళే ముందు మనం ఒకసారి మన ప్రీవియస్గా జరిగిన 6వ అధ్యాయము 7వ అధ్యాయము ఈ 8వ అధ్యాయంకి లింక్ ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. 6వ అధ్యాయము ధ్యాన యోగము. అక్కడ భగవంతుడు ఏం చెప్పాడంటే ఉత్తమ యోగివిక అని చెప్పాడు అనమాట. సో దాని తర్వాత వచ్చేసి 7వ అధ్యాయము భగవద్ జ్ఞానము నాలెడ్జ్ ఆఫ్ ద సుప్రీం. సో అది అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఈ పర్టికులర్ అధ్యాయంలో మనం చూసినట్లయితే భగవంతుడు ఏం చెప్తున్నాడు అని అంటే ఒక 6 దాని గురించి బాగా ఎంఫసైజ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటి అని అంటే ఇక్కడ చెప్పినట్లు తచ్ఛృణు, భగవంతుడి గురించి వినాలి మనం. ఒక భగవంతుడిని గుణాల గురించి, రూపం గురించి, ఆయన పాస్ట్ టైం గురించి అన్నీ కూడా వినాలి. సో తచ్ఛృణు అనేది చెప్పారనమాట. దాని తర్వాత సమగ్ర మాం, భగవంతుడి గురించి సంపూర్ణమైన జ్ఞానాన్ని తెలుసుకోమని చెప్పారనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే అసంశయం. ఇంకోటి ఏంటి అంటే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే, ఏమన్నా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోమని చెప్పాడు అనమాట. బీ ఫ్రీ ఫ్రమ్ డౌట్ అంటే ఏంటి అని అంటే మీరు ఎటువంటి సంశయం లేకుండా ముందుకు సాగాలి. సో అన్నిటినీ క్లారిఫై చేసుకోమన్నారు. మద్ ఆశ్రయ అంటే తన యొక్క శరణాగతి పొందమన్నారు. సో అదే అనమాట. యోగ యంజం, భక్తి యోగాన్ని మనం ఏదైతే ఉందో మనము దాన్ని ప్రాక్టీస్ కూడా చేయాలి. ఏదో నాలెడ్జ్ తెచ్చేసుకున్నాము, జ్ఞానం తెచ్చేసుకున్నాము అంటే మాకు సరిపోదు. మనం ఏంటి అని దాన్ని ఆచరించాలి. దాని గురించి యోగం యుంజం అని కూడా చెప్పారు. మై ఆసక్త మనహ, నీ ఏదైతే ఈ మనసు ఏదైతే ఉందో ఒక నా మీద కేంద్రీకరించమని భగవంతుడు చెప్తున్నాడు. ఈ 6ని కూడా మనము ఫాలో చేయమని భగవంతుడు 7వ అధ్యాయంలో చెప్పున్నాడు. ఇంపార్టెంట్ వెరీ అంటే దీంట్లో చాలా కీలకమైనది ఏంటి అని అంటే ఫస్ట్ది ఏంటి అని అంటే తచ్ఛృణు.
తచ్చును అంటే ఏంటి అంటే వినమన్నాడు. ఆ! సో, మనం ఇప్పుడు ఏ మనము మన నవయుగ భక్తి ప్రాసెస్‌లో ఏంటి అనంటే, మనము శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో శ్రవణం చేస్తున్నాం అనమాట. శ్రవణం చేయడం వల్ల ఏంటి అనంటే, మనకి సరియైన అవగాహన కలుగుతుంది. దాన్ని బట్టి మనము మన నడవడిక కూడా ఒక సెట్ అవుతుందన్నమాట. ఓకేనండి. సో, దీంట్లో ఒక ఇంపార్టెంట్ శ్లోకం ఏంటి అనంటే, మనకి ఇక్కడ ఇచ్చినట్లు మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. సో, ఇక్కడ ఒక కృష్ణుడు ఏం చెప్తున్నాడు అనంటే, మనకి ఏ వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు. మరియు పరిపూర్ణ సిద్ధి సాధించి సాధించిన వారిలో ఎవరో ఒక్కరు మాత్రమే నన్ను యథాతథంగా తెలుసుకుంటారు. సో, మనకి ఏంటి అనంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క అవకాశము మనకి ఏదైతే కలిగిందో చాలా అరుదుగా కలుగుతుంది అవకాశము. భగవంతుడి గురించి తెలుసుకోవడానికి. తెలుసుకున్నాక సంపూర్ణంగా తెలుసుకుని ఒక తనని చేరే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. సో, దాన్ని మనము ఒక తెలుసుకోవాలి. ఏంటి అనంటే, ఈ యొక్క క్లాసెస్ మనం ఏవైతే అటెండ్ చేస్తున్నామో అంత సులభంగా మనకి దొరకదండి. మనం ఎప్పుడో ఏదో ఒక అజ్ఞాత సుకృతి చేసుకున్నాం కాబట్టి భగవంతుడి గురించి వినడానికి మనకు ఒక జిజ్ఞాస కలిగింది. సో, దాని మూలంగా మనం దీన్ని అంత లూజ్గా తీసుకోకూడదు అనమాట. ఇంకోటి ఏంటి అంటే, భగవద్ జ్ఞానం అనేది చాలా విలువైంది. ఎంతో శ్రమిస్తే గానీ మనకి అది దొరకదు. ఆ! కాపోతే ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు దీన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అని అంటే, వాళ్ళు ఒక వాళ్ళ ఒక దైనిక జీవితంలో భగవంతుడికి ఒక ఎటువంటి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. హ్మ్. సో, వాస్తవానికి ఏంటి అనంటే, అందరూ కూడా శీల ప్రభుపాద్ గారు ఎవరైతే ఈ ఇస్కాన్ సంస్థ యొక్క ఒక సంస్థాపకాచార్యులు ఉన్నారో ఆయన అడిగారు అనమాట. ఇస్కాన్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి, ఎందుకు మీరు స్థాపించారు అనేసి అడిగారు అనమాట. ఇంకోటి ఏంటి అడిగారు అని అంటే, మీకు మిగతా వాళ్ళందరూ చూస్తే వాళ్ళు చాలా మంది తిండికి కరువయి చాలా మంది ఒక కష్టాల్లో ఉన్నారు. మరి మీరు ఒక్క నిమిషం అండి, కాల్ దేనికో చూస్తున్నాను. హరే కృష్ణ. ప్రభు, వీడియో షేర్ ఆపేనా ప్రభు? ఒక్క నిమిషం అండి, ఒక్కసారి ఒక 2 నిమిషాలు.
హరే కృష్ణ అండి. ఇందాకడ ఎవరో దాంట్లో సెక్యూరిటీ అంటే కొన్ని అనేబుల్ చేసాము, అవి దాంట్లో పిచ్చి గీతలు అవి గీస్తూ ఉన్నారు పిల్లలు ఎవరో. సో దాన్ని డిసేబుల్ చేయాల్సి వచ్చింది. దాని గురించి కొంచెము సమయము పట్టింది దాని గురించి. ఓకే, సో సరేనండి. సో ఇక్కడ మనము 7వ అధ్యాయంలో మనం ఏంటి చూసామంటే, దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్తయ మమైవ ఏ ప్రపద్యంతే మమైవేతం తరంతితే. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు ఈ మాయాదేవి, ఈ మాయాశక్తి ఏదైతే ఉందో అది ఒక అధిగమించడం చాలా కష్టమైంది అని భగవంతుడే చెప్తున్నాడు, కృష్ణుడు. సో ఏంటి మాయాదేవి ఎవరు, ఎందుకు అది కష్టము అనేది ఒక 2-3 వాక్యాల్లో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏంటి మాయాదేవి ఎవరో కాదు, ఆవిడ దుర్గాదేవి అన్నమాట. సో దుర్గాదేవి ఏంటి అని అంటే, దుర్గ్ అనగా కోట అన్నమాట. సో దుర్గ్ అంటే కోట. దుర్గాదేవి ఆ కోటకి అధిపతి అన్నమాట. అంటే ఒక జైలుకి అధిపతి. ఈ జైలు ఏంటి జైలు అని అంటే, ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో ఇక్కడ జైలు అన్నమాట ఇది. దీంట్లో మనకి ఎలాగైతే ఒక సిటీ, ఒక టౌన్ని, సిటీని మనము ఒక మోడల్ చేసినప్పుడు, కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఒక జైలు కూడా పెడతారు. గవర్నమెంట్ ఎందుకు పెడుతుంది అని అంటే, ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని వాళ్ళని ఏదో విధంగా మార్చి ఒక జన జీవితంలో కలిపేటట్లు వాళ్ళని అక్కడ శిక్షణ పొందించేటట్లు చేస్తారనమాట. సో అయితే ఇక్కడ ఏంటి అని అంటే, ఈ భౌతికమైన ఇదేదైతే ఉందో ఇది కూడా ఒక జైలు లాంటిది మనకి. ఎందుకనంటే మనకు అన్ని కూడా ఇక్కడ స్వేచ్ఛగా అన్నీ లేవు. మనము జన్మిస్తాము, జన్మ మన చేతిలో లేదు, మృత్యు మన చేతిలో లేదు, ముసలితనం మన చేతిలో లేదు, మనం వద్దు అనుకుంటే ఏం చేయలేము. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను అనుదర్శనం. ఈ యొక్క భౌతికమైన ప్రపంచంలో ఈ 4 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఏంటి? జన్మ, మృత్యు, జరా, వ్యాధి. దీంతో పాటు ఇంకో 3 క్లేశాలు ఉన్నాయన్నమాట. ఏంటి అవి అనంటే, ఆది ఆత్మిక బాధలు. ఆధ్యాత్మిక బాధలు అంటే ఏంటి అని అంటే, ఈ మన మనసుకి, మన శరీరానికి సంబంధించిన బాధలు మనం ఇక్కడ పడతామన్నమాట. అదేవిధంగా ఇక ఈ ఆది భౌతికమైన బాధలు, ఆది భౌతికమైన క్లేశాలు, బాధలు ఏంటి అని అంటే, ఇతర జీవుల నుంచి, ఇతర మనుషుల నుంచి మనకు వచ్చే బాధలు. అది ఆది భౌతికమైన బాధలు. ఇంకో లాస్ట్ బాధలు ఎలాంటివి ఉంటాయి అని అంటే, ఆది దైవిక బాధలు. ఆది దైవిక బాధలు అని అంటే ప్రకృతి వైపరీత్యాలు, ఈ సునామీలు, ఇంకా ఈ అర్త్ క్వేక్స్, వాల్కనిక్ ఎరప్షన్స్, ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఆది దైవికమైన బాధలు. సో దుర్గాదేవి దగ్గర ఉండే త్రిశూలం ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఆది భౌతిక, ఆది ఆత్మిక అండ్ ఆది దైవిక బాధలు. ఈ 4 నిజమైన కష్టాలు ఇక్కడ ఎలాగో ఉన్నాయి. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దాంతో పాటు ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరన్నా ఒక ఇంటెలిజెంట్ పర్సన్ ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఏంటి అని అంటే, భగవంతుడు క్రియేట్ చేశాడు, సరే ఎందుకు ఇక్కడ ఇలా క్రియేట్ చేశాడు, ఎందుకు ఇది బాధలు ఇన్ని పెట్టాలి మనకి? ఎవరూ తప్పించుకోలేరు. ఇవన్నీ కూడా నిజమైన కష్టాలు. ఎవరికి ఏవైతే మనం చెప్పామో జన్మ, మృత్యు, జరా, వ్యాధి, ఎవ్వరూ తప్పించుకోలేరు. సో అదే విధంగా ఈ బాధలు ఏవైతే ఉన్నాయో అందరికీ వర్తిస్తాయి. సో దీని నుంచి ఎందుకు ఇట్లా భగవంతుడు ఇలా ఎందుకు తయారు చేశాడు అని అంటే, సో మనం ఏదైతే ఉందో మనం ఈ జైల్లో ఉన్నాం అనమాట. ఈ జైల్లో నుంచి మనము బయటపడాలి అని అంటే, ఇక్కడ కంఫర్టబుల్ గా ఉంటే ఇదే నీ ఇక్కడనే నువ్వు మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళాలి అన్న ఒక థాట్ కూడా రాదు మనకి. సో దాని గురించి ఈ దుర్గాదేవిని ఇక్కడ అధిపతిగా ఉంచి
ఒక భగవంతుడు ఈ విధంగా మనని ఒక మళ్ళీ ఆయన ధామానికి వచ్చేటట్లు ప్రేరేపిస్తున్నాడు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ భౌతికమైన జగత్ ఏదైతే ఉందో ఈ దుఃఖాలయము అశాశ్వతము. సో మనకు ఇప్పుడు ఎక్కడైతే మనము వెళ్తాముంటాము, ఎక్కడికి గ్రంథాలయంకి వెళ్తాము, గ్రంథాలయంలో ఏం దొరుకుతాయండి? గ్రంథాలయంలో ఏం దొరుకుతాయి? అక్కడ పుస్తకాలు ఉంటాయి. అదే విధంగా ఔషధాలయంకి వెళ్తాము, ఔషధాలయంలోకి వెళ్తే ఏముంటాయి? మందులు ఉంటాయి. మదిరాలయము, మదిరాలయంలోకి అందరికి తెలిసిందే, పెద్ద పెద్ద లైన్లు ఉంటున్నాయి ఈ మధ్య, వైన్ షాప్లు. సో అంటే మదిరా దొరుకుతుంది అక్కడ. అలాగే హిమాలయము అంటే ఐసు. దేవాలయము, దేవాలయంలో ఏముంటుంది? భగవంతుడు విగ్రహాలు అవి ఉన్నాయి. సో ఇది ఏమంటున్నాడు భగవంతుడు? దుఃఖాలయము అంటున్నాడు. సో మనము ఇక్కడ పర్మనెంట్ గా సుఖం పొందడానికి ప్రయత్నిస్తున్నాము, బట్ ఇక్కడ పర్మనెంట్ సుఖం లేదు అని కృష్ణుడు లేబుల్ వేసి చెప్పేస్తున్నాడు. నువ్వు అనవసరంగా ఇక్కడ సుఖాన్ని వెతుక్కుంటున్నావు, కానీ ఇక్కడ సుఖం లేదు, ఇది దుఃఖాలయము. ఏదైతే సుఖం, ఇంకోటి అశాశ్వతము. ఏది ఉన్నా కూడా ఇక్కడ అన్ని అశాశ్వతమే, ఏది కూడా పర్మనెంట్ కాదు. నీ బంధువులు, నువ్వు, నీ శరీరము ఏది పర్మనెంట్ కాదు. నువ్వు నీతో పాటు కూడా ఏం తీసుకెళ్లేది కూడా ఏం ఉండదు అని క్లియర్ గా కృష్ణుడు చెప్తున్నాడు. సో అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, భగవద్గీతనే ఎందుకు మనము చదవాలి? ఒక గ్రంథము చదవచ్చు కదా. మనము ఎందుకు భగవద్గీత ఇంపార్టెన్స్ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి? అయితే మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే, ఒక వాషింగ్ మెషిన్ కొన్నప్పుడు మనము ఏ విధంగా, అది కొత్తది, ఎలక్ట్రానిక్ది, కొంచెం సాఫిస్టికేటెడ్గా ఉంది, ఎలా యూజ్ చేయాలో తెలియదు మనకి. అప్పుడు ఏం చేస్తాం మనం ఏం చేస్తాము అని అంటే, ఎవరన్నా రోడ్డు మీద పోయే వాడిని పిలిపించి, బాబు చెప్తావా ఎలాగా దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో చెప్తావా అని అడుగుతామా? మనం అడగము. ఏం చేస్తాము? ఒకటి అక్కడి నుంచి ఎవరన్నా బోనఫైడ్ రిప్రజెంటేటివ్ ఎవరన్నా వస్తే ఆయనని పిలిపించి ఒకసారి డెమో ఇప్పించుకుంటాము, ఎలాగా దాన్ని ఆపరేట్ చేయాలి అని. రెండో విధానం ఏంటి? దాని యూజర్ మాన్యువల్ చదివి మనము దాన్ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఇది ఒక వాషింగ్ మెషిన్కి అది మనం అప్లై చేస్తున్నామే, మరి ఇది ఈ యొక్క మానవ యంత్ర, ఇది కూడా భగవంతుడు తయారు చేసింది. సో ఇది కూడా మనం ఎలా ఆపరేట్ చేయాలి అనేది చెప్పేది ఎవరు చెప్పాలి? ఎవరైతే మనల్ని మ్యానుఫ్యాక్చర్ చేశారో వాళ్ళు చెప్పాలి. మనని ఇది ఏదో ఒక ల్యాబ్లో తయారు చేసినది కాదు, ఇది మానవ యంత్ర. ఎవరు తయారు చేయలేరు. మనం సైంటిఫిక్ గా ఎంతో చెప్పుకుంటా ఉంటాము, కాకపోతే సైంటిఫిక్ గా మనం ఒక లాబొరేటరీలో ఒక మస్కిటో అంటే ఒక దోమను కూడా తయారు చేయలేము. ఎందుకంటే అది భౌతికమైనది కాదు. దాంట్లో ఆత్మ ఉంటేనే దానికి ఒక చేతన ఉంటుంది, దానికి ఒక ఇది అవుతుంది అనమాట. సో చెప్పేది ఏంటి అని అంటే, మనము భగవద్గీత ఎలాంటిది అంటే ఒక యూజర్ మాన్యువల్ లాంటిది. ఆ యూజర్ మాన్యువల్ని మనము చదివి సరిగ్గా ఫాలో అయినప్పుడు అయితే అప్పుడు మనము ఆ యంత్రాన్ని సరిగ్గా యూజ్ చేసుకుని దాని పర్పస్ ఏంటో దానికి మీట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, భగవద్గీత మనకి ఏం చెప్తుంది అని అంటే, దీంట్లో 3 విషయాలు అంటే 5 విషయాలు చెప్పారండి భగవద్గీతలో. అది కాకుండా దీంట్లో మనకి సంబంధ జ్ఞానం గురించి చెప్పారు. సంబంధ జ్ఞాన, అభిధేయ, ప్రయోజన. సంబంధ జ్ఞానం అంటే నా యొక్క సంబంధము ఎలాగుండాలి ఏంటి అనే దాని గురించి చెప్పారు. నేను ఎవరిని, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడికి ఉండే సంబంధం ఏంటి అనే దాని గురించి చెప్పారనమాట. సో మనము ఇప్పుడు ఎలాగైపోయింది అని అంటే, మన యొక్క సంబంధం భగవంతుడితో, ఏదైనా హోటల్కి వెళ్ళామనుకోండి, హోటల్కి వెళ్ళినప్పుడు అరే బాబు ఒక బెరర్ని పిలిచి ఒక 2 ప్లేట్లు పూరి తీసుకురా, ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకురా అని డిమాండ్ చేసి అడుగుతాము. ఎందుకు? మనం ఏమి ప్రేమగా అడగాల్సిన అవసరం ఏం లేదు అక్కడ. ఎందుకు అని అంటే, నేను డబ్బులు ఇస్తున్నాను, సో వాడు తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఇంకా దాంట్లో ఇంకా పెద్ద ప్రేమగా మాట్లాడాల్సింది, ఏదో విధంగా మాట్లాడాల్సింది అవసరం ఏముంది? సో మనం భగవంతుడితో మనం ఏం చేస్తున్నాము అని అంటే, దేవాలయంకి వెళ్ళి భగవంతుడితో నేను 4 కొబ్బరికాయలు కొడతాను, నేను ఇంత హుండీలో ఇంత డబ్బులు వేస్తాను, ఇన్నిసార్లు ప్రదక్షిణాలు చేస్తాను, నాకు ఈ పని చేసి పెట్టు. ఒక హోటల్ బ్యారర్ కి మన కస్టమర్ కి ఉండే రిలేషన్షిప్ లాగా అయిపోయింది.
మనకు అసలుకి భగవంతుడు ఎవరో తెలీదు, మనం ఎవరమో తెలీదు, ఎలాంటి రిలేషన్షిప్ ఉంచుకోవాలో తెలీదు. సో ఆ విధంగా మనము అధోగతి పాలైపోయాం అనమాట. సో మనకి సంబంధ జ్ఞానం అనేది భగవద్గీతలో తెలుస్తుంది, మనం ఎవరు, భగవంతుడు ఎవరు అనేది. సో ఈ రోజు మనం భగవంతుడి గురించి ఇక క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. అభిధేయ, అభిధేయ అంటే ఏంటి అంటే ప్రాసెస్ ఏంటి. మనము ఇప్పుడు ఒక ప్రయోజనం గురించి మన ఒక ప్రయోజనం ఉంది, ఇది మనము చేయాలి. వాట్ ఈస్ యువర్ ఎండ్ ఇన్ మైండ్, ఎండ్ ఇన్ మైండ్ అని అంటారు కదా. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ లో స్టీవెన్ కవి చెప్తాడు, ఏదన్నా మనం పని చేసినప్పుడు మీ గమ్యం ఏంటి, మీ మీ యొక్క లక్ష్యం ఏంటి అనేది మనం తెలుసుకుని చేయాలి. సో ఇప్పుడు మనం భగవద్గీత కూడా దాంట్లో క్లియర్ గా మన లక్ష్యం ఏంటో దాంట్లో చెప్పబడింది. మనిషికి ఆధ్యాత్మికంగా మనము ఈ జన్మ తీసుకున్నాము అని అంటే మనిషికి ఎటువంటి ఒక లక్ష్యం ఉండాలి అనే దాన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. ఎందుకనంటే మనము మిగతా జంతురాశులతో పోల్చినట్లయితే అవి చేసేవి మనము చేస్తున్నాము. భగవద్గీతలో భగవంతుడు మహాభారతంలో ఒక శ్లోకం ఉందండి, ఆహార నిద్ర భయం అయితునంచ సామాన్యమేతత్ పశుభిరాణం ధర్మో హితేషాం అధికో విశేషో ధర్మే నహిన పశుభి సమాన. అంటే ఏంటి అని అంటే ఆహార నిద్ర భయం అయితునన్ అంటే తినడం, ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్ అండ్ డిఫెండింగ్, ఈ 4 అవి జంతువులు చేస్తున్నాయి, మనము చేస్తున్నాం. దానికంటే భిన్నంగా ఇంకా ఏమి ఎక్స్ట్రా చేయట్లేదు. అంటే మనకి జంతువులకి ఏమి తేడా లేదు అని ఒక శాస్త్రంలో చెప్తున్నారు అనమాట. మనని ఏమంటారు అని అంటే ఇవే 4, ఒక తినడము, పిల్లలు గండము, పడుకోవడము, మరి ఎవరన్నా మన మీద దాడి చేసినప్పుడు మనం డిఫెండ్ చేసుకోవడము, ఇవే చేస్తున్నాము 4 అంటే అవి అవే చేస్తున్నాయి, మనము అవే చేస్తున్నాం. సో వ్యత్యాసం ఏమి లేదు. ద్విపాద పశువు అని అంటున్నారు అనమాట. ఇంగ్లీష్ లో చెప్పాలి అని అంటే కొంచెం సాఫిస్టికేటెడ్ గా 2 legged వెల్ డ్రెస్డ్ సాఫిస్టికేటెడ్ అనిమల్. సో ఆ విధంగా అయిపోయాం అనమాట. సో మనకి ఏంటి అని అంటే భగవద్గీతలో సంబంధ జ్ఞానము, అభిధేయ అండ్ ప్రయోజన, ఈ మూడింటి గురించి చాలా అంటే కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. మిగతా గ్రంథాల్లో ఇంత కంప్లీట్ నాలెడ్జ్ లేదు, ఇది ఫుల్ కంప్లీట్ నాలెడ్జ్ A to Z మీ దగ్గర ఉంది అనమాట. అదే విధంగా 5 టాపిక్లు భగవద్గీతలో డిస్కస్ చేశారండి. ఏంటి అని అంటే నీ యొక్క సంబంధ జ్ఞానము, నువ్వెవరు, భగవంతుడు ఎవరు, నీకు భగవంతుడికి ఉండే సంబంధం ఏంటి, కాలం అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఈ 5 విషయాల్లో బాగా విడమర్చి పూర్తిగా చెప్పారనమాట. సో మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మనము ఈ యొక్క భౌతిక శరీరం ఎందుకు తీసుకున్నాము అని అంటే దానికి అది ఇక్కడ బాధలు ఎందుకు పడుతున్నాము, ఈ బాధల నుంచి బయటపడడం ఎలా అనేది మనం తెలుసుకోవాలి. సో దాని గురించే భగవంతుడు భగవద్గీత చెప్పాడు. ఈ రోజు మనము ఇంకోటి ఏంటి అని అంటే మనము 7వ అధ్యాయంలో తెలుసుకుంది ఏంటి అంటే మతః పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణాదివ. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అన్నిటికీ మూల కారణం నేనే అని చెప్తున్నాడు. సో అది మనం తెలుసుకోవాల్సింది ఇంపార్టెంట్. సో ఈరోజు అధ్యాయంలోకి వచ్చేద్దాము. ఈరోజు మనము అధ్యాయంలో కొన్ని సందేహాలు అర్జునుడు అడుగుతాడు. ఎందుకనంటే మనకి ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందాలి అని అంటే మనకు కావాల్సిన ఒకటే ఒక లక్ష్యం ఏంటంటే అతతో బ్రహ్మ జిజ్ఞాస, ఒక జిజ్ఞాస రావాలి. అరే ఇది ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇవన్నీ ఒక ప్రశ్నలు రావాలి. అది రావట్లేదు అని అంటే మనకి ధర్మో హితేషాం అధికో విశేషం అన్నారు చూసారా, మన ధర్మాన్ని మనము పూర్తిగా మనము నిర్వర్తించట్లేదు అనే అర్థం అనమాట. సందేహాలు రావాలి, జిజ్ఞాస రావాలి. అరే నేను ఎందుకు ఇక్కడ బాధలు పడుతున్నాను, అరే కొంతమంది ఏమంటారంటే నేను ఒక్కడనే బాధపడుతున్నానా, పక్కవాడు కూడా బాధపడుతున్నాడు కదా, వాడికి కూడా దుఃఖం ఉంది కదా, సో దాంట్లో ఏముంది కొత్త, అలా అని కొంతమంది అడ్జస్ట్ అయిపోతున్నారు. బట్ మనకి మన జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకుని దాంట్లో ఏంటి అని అంటే మనము జిజ్ఞాస అనేది మనకు రావాలి. అతతో బ్రహ్మ జిజ్ఞాస, ఆ జిజ్ఞాస ఎందుకు ఏంటి అనేది ప్రశ్న రావాలి. అర్జునుడు చూడండి ఇక్కడ సందేహాలు ఆయనకి ఎన్నో వస్తున్నాయో కృష్ణుడు ఎంతో బాగా ఎంకరేజ్ కూడా చేస్తున్నాడు.
ఎప్పుడు కూడా అరే ఒక అర్జున ఏంటి నువ్వు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నావు, నీకు ఆల్రెడీ చెప్పేశాను కదా అన్నది కాదు. దీంట్లో ఈ సందేహాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కృష్ణుడు చెప్పాడు, బట్ స్టిల్ ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు సందేహాలు. ఫస్ట్ కొన్ని సందేహాలు అడిగాడు 4 శ్లోకాల్లో. మొదటి 4 శ్లోకాల్లో అర్జునుడు సందేహాలు అడుగుతాడు. ఇంకోటి ఏంటంటే జీవిత అంత సమయంలో ఏ విధంగా నిన్ను నేను గుర్తించుకోగలను అనే దాని గురించి కూడా అడిగాడు. భగవత్ ప్రాప్తి ఎలా కలుగుతుందో అడిగాడు. భౌతికమైన ఆధ్యాత్మికమైన ప్రపంచాలు లోకాలు వ్యత్యాసం ఏంటి, ఆ లోకం ఏంటి ఈ లోకం ఏంటి అనే దాని గురించి కూడా ప్రశ్నలు వేశారు అనమాట. భక్తి ఎలా చేయాలి అనే ఈ ఒక 5 టాపిక్లు మనము ఈరోజు డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తాం అనమాట. సో ఫస్ట్ ఒక శ్లోకంలో అర్జునుడు ఇక్కడ తన సందేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ అడుగుతున్నాడు అనమాట. అర్జున ఉవాచ కిం తద్ బ్రహ్మ కిం ఆది ఆత్మా కిం కర్మ పురుషోత్తమ ఆదిభూతం చ కిం ప్రోక్తం ఆది దైవం కిం ఉచ్యతే. ఇక్కడ ఏమంటున్నాడంటే అర్జునుడు, ఓ ప్రభు, ఓ పురుషోత్తమ, బ్రహ్మము అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, కామ్యకర్మ అంటే ఏమిటి, ఈ భౌతిక సృష్టి ఏమిటి చూడండి. భౌతిక సృష్టి ఏంటి, ఆత్మ అంటే ఏంటి, కామ్యకర్మ అంటే ఏంటి, ఫ్రూటివ్ యాక్టివిటీస్, బ్రహ్మం అంటే ఏంటి, దేవతలంటే ఎవరు, దేవతలంటే ఎవరు కూడా అడిగాడు. దయచేసి ఇవన్నీ కూడా నాకు వివరించమని అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. ఇవి మీరు చూసినట్లయితే ఇవి ఎంతో కొంత కృష్ణుడు కవర్ చేశాడు ముందు. బట్ ఏంటి అని అంటే అర్జునుడికి డౌట్లు ఉన్నాయి, రీఇన్ఫోర్స్ చేసుకుంటున్నాడు. ఏంటి అని అంటే పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ వచ్చేటట్లు అనమాట. సో మనము ఈ యొక్క భగవద్గీత ఈరోజు 8వ అధ్యాయంలో మనము ఇవన్నీ కూడా తెలుసుకుంటాము. మనకి ఈ ఆన్సర్ చేయడానికి క్లుప్తంగా నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనకి నువ్వు ఎవరు అనే దాని గురించి, అంటే ఎవరు, నేను ఎవరిని అన్నట్లు ఒక ప్రశ్న అడిగాడు. దాంట్లో మనం ఎవరుము అంటే మనకి ఒక స్థూల శరీరం ఉంది. ఆ స్థూల శరీరం దేంతో తయారైంది, భూమి, అపో, అనో, వాయు, కం బుద్ధిరేవచ. సో ఏంటి అని అంటే ఇక్కడ మనము ఈ స్థూల శరీరం దేంతో తయారు చేసి పడింది అని అంటే భూమితోనూ, ఈ అగ్నితోనూ, వాయుతోనూ, మరి నీళ్లతోనూ, ఇవన్నిటితోనూ తయారు చేయబడింది అనమాట. పంచభూతాలు అంటారనమాట. సూక్ష్మ శరీరం ఏంటి, మనసు, బుద్ధి, అహంకారము. దీనితో మీ సూక్ష్మ శరీరం తయారైంది. సో ఆత్మ అనేది, ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను అనుకోండి, ఇది ఒక జాకెట్ వేసుకున్నాను పైన, ఇది స్థూల శరీరం అనుకోండి. దాంట్ లోపల ఇంకో షర్ట్ వేసుకున్నాను, ఈ వైట్ది, అది సూక్ష్మ శరీరం. ఆత్మ లోపల ఉంది. సో దీంట్లో ఇది కవర్ చేసినట్లు అనమాట. సో అది సో నువ్వెవరు అని నిజంగా చెప్పాలి అని అంటే నీవు ఒక స్థూల శరీరం నువ్వు తీసుకున్నావు, నీకు ఒక సూక్ష్మ శరీరం కూడా ఉంది, ఆత్మవి. నిజంగా నువ్వెవరు అని అంటే నువ్వు ఆత్మవి. బికాస్ ఎందుకు అని అంటే మీరు దైనిక జీవితంలో కూడా మీరు చూడండి, ఎవరన్నా అడిగినప్పుడు ఇది ఏమంటాము, చెయ్యి నేను అనము, ఇది నా చెయ్యి అంటాము. ఈ కళ్ళు నేను అనను, ఈ కళ్ళు నావి, ఈ ముక్కు నాది. సో ఏంటి, నేను అనే ఎవరో ఉన్నారు, ఈ శరీరంతో నేను పోల్చుకోవట్లేదు, ఇది నా చెయ్యి అంటున్నాము. నా అనే వాళ్ళు ఎవరో ఉన్నారు, అదే ఆత్మ. ఇంకోటి ఏంటి అని అంటే ఎవరన్నా చనిపోయినప్పుడు మన వాడుక భాషలో కూడా ఏమని చెప్తాము, ఆయన చనిపోయాడండి, ఓ మరగయా, హీ లెఫ్ట్ హిస్ బాడీ. అంటే మనకి ఒక జిజ్ఞాస కలిగిన వ్యక్తికి ఒక మాట వస్తుందన్నమాట, చనిపోయాడంటున్నారు, బాడీ అయితే ఇక్కడే ఉంది, ఏం పోయింది అనేది ఒక ప్రశ్న రావాలి మనకి. ఆ ప్రశ్న వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట, ఏదో ఒకటి పోయింది. అది పోయినప్పుడు ఈ శరీరానికి ఎటువంటి విలువ లేదు, దాన్ని
మనం ఎక్కువ సేపు కూడా ఉంచము, వెంటనే తగలబెట్టడమో లేకపోతే పూర్తి చేయడమో ఏదో ఒకటి చేస్తాం. అంటే ఆత్మ ఉన్నప్పుడే ఆ యొక్క శరీరానికి విలువ ఉంది, లేకపోతే విలువ లేదు అని మనం తెలుసుకున్నాం అనమాట. సో నేను భగవంతుడినా, కొంతమంది అంటుంటారు అహం బ్రహ్మాస్మి అని అంటుంటారు. అహం బ్రహ్మాస్మిని రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసేసి నేను భగవంతుడినే, బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మ, నువ్వు బ్రహ్మవే. బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ కాదండి, మనకి లిటరరీ రాసిన బ్రహ్మ కాదు. బ్రహ్మం అంటే ఏంటి అని అంటే అహం బ్రహ్మాస్మి అని అంటే ఏంటి అంటే వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ ఎలా చేసుకుంటారు అని అంటే బ్రహ్మము అంటే ఒక ఆధ్యాత్మికమైన వస్తువుతో పోల్చుకుని ఆధ్యాత్మికమైన వస్తువు ఎవరో కాదు భగవంతుడు అని చెప్పి నేను భగవంతుడే నువ్వు భగవంతుడివే, అందరము భగవంతుడే అన్నది అహం బ్రహ్మాస్మిని ఆ విధంగా రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేస్తుంటారు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మనము ఎవరుమి అనేది మనం తెలుసుకోవాలి. ఏంటంటే మనం ఆత్మలము, మరి భగవంతుడు ఎవరు అనేది కూడా తెలుసుకోవాలి. ఆయనకి మనకి ఒక ఆయన కూడా ఆత్మేనా, మనం కూడా ఆత్మేనా, ఆయనకి ఆ ఆత్మకి ఈ ఆత్మకి ఏంటి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట. అది నేను భగవంతుణ్ణి కాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఇండివిజువల్ జీవాసే, మనం జీవాత్మలమే, మనం ఎప్పుడు కూడా భగవంతుడు కాలేము. కొంతమంది ఏం చెప్తారు అని అంటే నువ్వు యోగాభ్యాసం చేసేయి, నువ్వు ఇప్పుడు కాకపోయినా రేపు ఎప్పుడన్నా భగవంతుడు అయిపోతావు అనేసి చెప్తా ఉంటారు. అదంతా కూడా ఎక్కడ కూడా శాస్త్రపరంగా కాదండి, అది కుదరదు. భగవంతుడు భగవంతుడే, మనం మనమే, మనం ఇండివిజువల్ గానే ఉంటాము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ. భగవంతుడికి భగవంతుడికి చెందిన వాళ్ళం మనము భగవంతుడికి చెందిన వాళ్ళము అంటే వీఆర్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ద సుప్రీం లార్డ్. అంతేగాని మనము భగవంతుడు ఒకటి కాలేము. ఆయన వేరు మనం వేరు, కాకపోతే మనకు రిలేషన్షిప్ ఉంది, అదేంటో తెలుసుకుందాం. నేను ఎప్పుడూ భగవంతుడిని కాలేను, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మిస్కాన్సెప్షన్స్ చాలా ఉన్నాయి మనకి. ఆత్మ పరమాత్మ, మనము ఆత్మ, భగవంతుడు పరమాత్మ, మనం జీవుడము, మనం జీవులము, ఆయన భగవంతుడు. మనం అణు, ఆయన విభు. విభు అంటే ఏంటంటే క్వాలిటేటివ్లీ వీఆర్ ద సేమ్ బట్ క్వాంటిటేటివ్లీ వీఆర్ డిఫరెంట్. ఎలా ఒక శ్రీల ప్రభుపాద్ గారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏంటి అని అంటే ఒక గరిటెడు నీళ్లు సముద్రంలో తెచ్చామనుకోండి, ఆ గరిటెడు నీళ్లు క్వాలిటీ వైజ్ ఈ సముద్రంలో నీళ్లు ఈ గరిటెలో ఉండే నీళ్లు కూడా రెండు ఒకటే క్వాలిటీ వైజ్, బట్ క్వాంటిటీ వైజ్ దే ఆర్ డిఫరెంట్. సో మనం అను, ఆయన విభు. అదే విధంగా మనము మన శరీరంకి కావాల్సిన తెలుసుకోవాల్సిన జ్ఞానం మన దగ్గర ఉంటుంది. ఆయనకి భగవంతుడికి ఏంటి అని అంటే అందరి గురించి అన్నిటి గురించి సంపూర్ణమైన జ్ఞానం ఉంటుందన్నమాట. భగవంతుడు మనము భగవంతుడు నిత్య సేవకులము, అందరి సేవలు అందుకునేవాడు భగవంతుడు. ఇది మనము ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అనమాట. దీస్ ఆర్ ద ఫండమెంటల్స్. ఎందుకనంటే ఐన్స్టైన్ ఒక మాట అన్నాడు. ఏంటంటాడంటే ఇంగ్లీష్ లో కొటేషన్ ఏమంటాడంటే ఎవ్రీబడి నోస్ XYZ ఆఫ్ ఎవ్రీథింగ్, నోబడి నోస్ ABC ఆఫ్ ఎనీథింగ్. అంటే ఏంటంటే మన ఫండమెంటల్ స్ట్రాంగ్ గా లేవు, మనం ఎవరన్నా ఏదైనా చెప్తే నమ్మేస్తాము. ఎందుకు అని అంటే మనకు ఉండే జ్ఞానము సంపూర్ణంగా మనము తీసుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. సో దాని గురించి మనం ప్రయత్నించాల్సింది ఏంటంటే మన ఫండమెంటల్స్ ఏదైతే ఉన్నాయో, బేసిక్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ గా చేసుకోవాలి. సో ఇక్కడ శ్రీల ప్రభుపాద్ గారు ఒక ఉదాహరణ ఇస్తారు ఈ ఆత్మ గురించి, మనం ఎందుకు ఈ విధంగా అయ్యేమో అని. ఒక ఆవిడ, ఒక బాగా ధనికురాలు ఆవిడ ఏం చేస్తుంది అంటే ఒక పక్షిని, ఒక ప్యారెట్, ఒక రామచిలుకని తీసుకొస్తుంది అనమాట. తీసుకొచ్చి దాన్ని ఆ చిలుకని ఆ యొక్క పంజరంలో పెడుతుంది. ఆ పంజరం ఎలాంటి పంజరము? బంగారంతో చేయబడింది అనమాట. ఆ బంగారంతో చేయబడిన పంజరము. అయితే దానికి మాటలు కూడా వచ్చు ఆ పక్షికి. కాకపోతే ఏంటంటే రోజు ఏం చేస్తుందంటే ఈ ధనికురాలు రోజు మంచిగా ఒక క్లాత్ తీసుకొచ్చి దాన్ని మంచిగా క్లీన్ చేయడము, ఆ కేజీని బంగారంది కదా దానికి డెకరేషన్స్ చేసి అది చేసి ఇది చేస్తూ ఉంటుంది. కాకపోతే పక్షికి ఈ రామచిలుకకి ఏమి తిండి పెట్టదు, ఓన్లీ ఈ కేజీకి మాత్రమే తుడవడము అన్ని చేయడం జరుగుతుంది. కొన్ని రోజులకి ఏమైంది, ఈ రామచిలుక మాట రావడం పోయింది, కొన్ని రోజులకి ఆ పక్షి చనిపోయింది.
సో ఎందుకు జరిగింది అలాగా? ఎందుకు అని అంటే పక్షికి మీకు కావాల్సింది ఏంటి? అది ఇవ్వాలి. ఓన్లీ ఆ కేజీకి నీట్గా పెట్టుకుంటే సరిపోదు. అదే విధంగా మన ఈ శరీరంలో ఆత్మ ఉంది. ఆత్మకి మనం ఏ విధంగా మనం దానికి ఇస్తున్నాము తినడానికి, అంటే దానికి కావాల్సింది ఏమి ఇస్తున్నాము అనేది మనం తెలుసుకోవాలి. అది ఇవ్వకపోతే మనకు మన మన ఆత్మ కూడా ఉన్నా లేనట్లు అయిపోతుంది. భగవద్గీత మన శ్రీల ప్రభుపాద్ గారు ఇస్కాన్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడిగినప్పుడు జవాబిచ్చారనమాట. ఏంటి అని అంటే, సొసైటీలో చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఆత్మ ఏంటి అని అంటే ఆత్మ గురించి జ్ఞానం లేదు. సో దాని గురించి ఆత్మ గురించి జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు ఎటువంటి పనులు కూడా ఆత్మ గురించి చేయలేకపోతున్నారు. సో ఈ ఆత్మ జ్ఞానంని ఇచ్చి ఈ మనుషుల్ని కాపాడము, వాళ్ళని సరి అయిన మార్గంలో భగవంతుడి ధామానికి చేరేటట్లు చేసేది ఈ యొక్క ఇస్కాన్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పారనమాట. భగవంతుడు ఎవరు అనేది నిర్వచనము మనం చూసాము. అన్నింటికి భోక్త భగవంతుడు, అన్నింటినీ నియంత్రించువాడు. ఇదంతా కూడా ఆయనకి ఇవి దేవతలు ఎవరు అడిగాడు, ఒక ప్రశ్న అడిగాడు అర్జునుడు, దేవతలు ఎవరు అని. 33 కోట్ల దేవతలు ఉన్నారండి మన దగ్గర. భగవంతుడు మాత్రం ఒకటే. ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి శివుడు, వినాయకుడు, పార్వతి, దుర్గాదేవి, ఇంకా 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నారు. ఎవరు అంటే వాళ్ళు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారనుకోండి, ఆయన కింద క్యాబినెట్ మినిస్టర్లు చాలా మంది ఉంటారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి. అదే విధంగా భగవంతుడు నియమించిన ఈ యొక్క సృష్టిలో వీళ్ళందరూ కూడా ఈ దేవీ దేవతలు ఉన్నారనమాట. వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళు. కాకపోతే ఏంటి అని అంటే ఈ దేవీ దేవతలందరూ కూడా ఈ భౌతికమైన ప్రపంచంలోనే ఉన్నారు. వాళ్ళకి మీకు భౌతికమైన కోరికలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళకి ఆ కేపబిలిటీ ఇచ్చాడు భగవంతుడు, కాబట్టి వాళ్ళు మీకు తీరుస్తారు. కాకపోతే ఏంటి అని అంటే మనము భౌతికమైన కోరికల గురించి ప్రతిసారి దేవీ దేవతల దగ్గరికి వెళ్తే తాత్కాలికమైన మీకు లాభమే దొరుకుతుంది తప్ప మీకు పర్మనెంట్ సొల్యూషన్ లేదు. సో మనము అది తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడా దేవీ దేవతల గురించి వివరించడం జరిగిందండి. ఇక సమయం ఎక్కువ లేదు కాబట్టి మనము దీని గురించి ఎక్కువ చర్చించట్లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే వాళ్ళకు కూడా జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనేది కూడా వాళ్ళకు కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా పొజిషన్స్ అనమాట. ఇప్పుడు బ్రహ్మ అనేది ఒక పొజిషన్. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు, ఆ ఇరిగేషన్ మినిస్టర్ ప్రస్తుతం ఒక పర్సన్, ఇంకోసారి మారుతూ ఉంటుంది. అదే విధంగా సూర్య భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వివస్వాన్ ప్రస్తుతం ఉన్న ఆయన. అదే విధంగా నెక్స్ట్ ఇంకోళ్ళు అదే ఆ పర్టికులర్ పొజిషన్ ని ఇంకోళ్ళు తీసుకుంటారు. అదే విధంగా ఇంద్రుడు ఒక పొజిషన్ అనమాట. అలాగే ఈ దేవీ దేవతలు అందరూ కూడా మినిస్టర్స్, ఆ పొజిషన్స్ ఉన్నాయి. ఎవరన్నా ఒక కార్యాలు సరిగ్గా చేసినట్లయితే వాళ్ళు కూడా, మనం కూడా ఆ పొజిషన్స్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ శ్లోకానికి వచ్చేద్దామండి మనము. అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోస్మిన్ నియతాత్మాభిః. ఓ మధుసూదన, యజ్ఞ ప్రభువు ఎవరు, ఏ విధంగా అతడు దేహంలో నివసిస్తాడు, భక్తియుత సేవలో నెలకొన్నవాడు మరణ సమయంలో ఏ విధంగా నిన్ను ఎరిగి ఉంటాడు. సో మరణ సమయంలో ఏ విధంగా ఎరిగినప్పుడు, భగవంతుడిని తెలుసుకున్నప్పుడు తనని చేరుతాడు అనేది ఒక క్వశ్చన్ ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. దానికి జవాబు శ్రీకృష్ణ భగవానుడు ఇస్తున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ అంతకాలే చ మామేవా స్మరన్ ముక్తా కలేవరం యశ్ ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయః. ఇక్కడ ఏమంటున్నాడంటే మరణ సమయంలో నన్ను స్మరిస్తూ
దేహాన్ని విడిచిపెట్టిన వాడు నా భావాన్ని పొందుతాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహము తావు లేదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే భగవంతుడు, మనము అంతకాలం మనము ఎప్పుడైతే ఈ శరీరాన్ని త్యజిస్తామో ఆ సమయంలో భగవంతుడిని మనం గుర్తు పెట్టుకున్నట్లయితే, ఆయనని మనం స్మరణ చేసినట్లయితే, అప్పుడు ఆయన ఒక ధామానికి మనము చేరుతాము, ఆయనని చేరుతాము అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అయితే మరి ఒకసారి ఏమవుతుంది అని అంటే, మనం చూస్తుంటాము మన ఒక పిల్లలకి పేర్లు పెట్టినప్పుడు భగవంతుడు పేర్లు పెడతా ఉంటారు. భగవంతుడు పేర్లు పెట్టి రామ, కృష్ణ, గోవింద, ముకుంద ఇవన్నీ పేర్లు పెడతావు. ఒక ఆయన కూడా అదే విధంగా బిజినెస్ పర్సన్ అయినా అన్ని వాళ్ళ పిల్లల పేర్లు కూడా అన్ని పెడతా ఉంటాడు. అంతకాలం వస్తుంది ఆయనకి చనిపోయే టైంలో. అయితే చనిపోయే టైంలో అందరూ పిల్లలు దగ్గర ఉంటే వస్తారనమాట, పిలుస్తాడు. అంత వచ్చినప్పుడు అడుగుతాడు అనమాట, గోవింద, రామ, రండ్రా అది వచ్చినప్పుడు ఆయనకి ఒకటి సంశయం వస్తుంది అనమాట. ఏంటి అంటే, పిలిచిన వాళ్ళు అందరూ వచ్చేసారు, పిల్లలందరూ, మరి షాప్ లో ఎవరు చూసుకుంటున్నారా, అక్కడ బిజినెస్ ఎవరు చూసుకుంటున్నారు అని అడుగుతాడు అనమాట. అని ప్రాణం వదిలేస్తాడు. అంటే ఏంటి అని అంటే, మనము అంత కష్టపడి చేసినప్పుడు కూడా ఏంటి అని అంటే, మనకి ఆ జీవితకాలం అంతా మనం ఏదైతే చేస్తున్నామో భగవంతుడి ధ్యానం చేసినప్పుడు అప్పుడు కానీ గుర్తుంటాడు తప్ప, ఏదో తాత్కాలికంగా ఆ టైంలో ఏదో పిలిచినంత మాత్రాన మనకి గుర్తు రాదు. ఎందుకు అంటారా? ఎందుకు అనంటే శాస్త్రంలో ఏం చెప్తున్నారు అనంటే, మన మరణం సమయంలో ఎంత బాధ కలుగుతుంది అంటే 33,000 ఇది స్కార్పియన్స్, 33,000 స్కార్పియన్లు, ఏదైతే తేళ్ళు ఒకటేసారి ఒకటే ప్లేస్ లో కుట్టినప్పుడు మీకు ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుందంట. సో అంత బాధ కలిగినప్పుడు మీరు ఏ విధంగా మీరు గుర్తు పెట్టుకుంటారు? సో సో ఇది ఏంటి అని అంటే, మనకి చెప్పడం ఏంటి అని అంటే, మనము ఒక ఈ యొక్క భక్తి ఏదైతే ఉందో మనము ఎప్పుడు చేస్తా ఉండాలి. అదే లాస్ట్ అంతకాలంలో చేసినంత మాత్రాన మనకి గుర్తు రారు. అది మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ శ్లోకానికి వద్దామండి. ఎం వాపి స్మరన్ భావం త్యజంతి అంతకాలే వరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఓ కౌంతేయ, మనిషి తన దేహమును విడిచేటప్పుడు ఏ భావమును స్మరిస్తాడో అదే భావమును నిశ్చయముగా పొందుతాడు. సో నువ్వు ఏదైతే గుర్తు పెట్టుకుంటావో, ఏదైతే నీకు స్మరణ ఉంటుందో అదే నీకు అది నీకేంటి అంటే నెక్స్ట్ జన్మకి అది తావు తీస్తుంది అనమాట. ఎట్లాంటి జన్మ, అది ఎటువంటి శరీరం తీసుకుంటావు అనేది కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఏ ధామాన్ని చేరుతావు, మళ్ళీ ఈ భౌతికమైన ప్రపంచానికి వస్తావా, ఆధ్యాత్మికమైన ప్రపంచానికి వస్తావా అనేది కూడా నీ భావం బట్టి, నువ్వు ఏవైతే తలపులు ఉన్నాయో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ లో ఏం చెప్తారు అంటే, లైఫ్ ఈజ్ ఎ ప్రిపరేషన్ అండ్ డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్. మళ్ళీ చెప్తానండి, లైఫ్ ఈజ్ ఎ ప్రిపరేషన్, నువ్వు ఇది ప్రిపేర్ చేసుకోవాలి. డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్. డెత్ వచ్చినప్పుడు ఇట్స్ అన్ ఎగ్జామినేషన్ వెదర్ యు ఆర్ పాస్డ్ ఆర్ ఫెయిల్. పాస్ ఆర్ ఫెయిల్ అంటే ఏంటి? మళ్ళీ భౌతికమైన శరీరంని, ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల్ని అనుభవించడానికి మళ్ళీ ఇక్కడికి వస్తే అది ఫెయిలే. ఎందుకంటే ఈ మానవ జన్మలోనే ఈ యొక్క మీకు ఒక ఛాన్స్ ఉందన్నమాట. ఏంటి? ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటకు వెళ్ళడానికి మానవ శరీరంలో ఉన్నప్పుడే మీకు ఒక ఛాన్స్ ఉంది. మిగతా జంతువు రాసుల్లో మీకు భగవద్ధామానికి వెళ్ళే ఆపర్చునిటీ లేదు. సో దాని గురించి మనము సీరియస్ గా తీసుకోవాలి. మనం చూసినట్లయితే భాగవతంలో భరత మహారాజు గురించి చెప్తారనమాట. భరతుడు మనకు తెలిసిందే, ఆయన యుక్త వయసులోనే అంతా కూడా రాజ్యభారం అంతా కూడా పిల్లలకి ఇచ్చి తన సన్యాసం పుచ్చుకుని అడవిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళి భగవత్ గురించి తపస్సు అది చేసుకోవడానికి వెళ్తాడు. వెళ్తుంటే ఒకసారి ఏమవుతుంది అని అంటే, ఒక గర్భవతి అయిన ఒక లేడీని ఒక పులి వెంటాడుతుంది అనమాట.
దాన్ని చంపడానికి. అయితే ఈ యొక్క జింక ఏం చేస్తుంది అని అంటే, అది ఒక రాయిని పైనుంచి దూకుతుంది అనమాట. దూకినప్పుడు ఏమవుతుంది అంటే తన కడుపులో ఉన్న పిల్ల కింద పడిపోతుంది అనమాట. అంటే అది కనేసి అది దూకినప్పుడు దానివల్ల అది ఆ జింక ఏదైతే ఉందో చనిపోతుంది. ఈ పిల్ల అక్కడ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు భరత్ మహారాజు చూసి ఆ జింకని తీసుకొని వచ్చి దాన్ని సాకి దాని గురించి ఎప్పుడు కూడా చింతిస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడైతే ఏదన్నా చేస్తున్నాడో, భగవద్ ధ్యానం చేస్తున్నాడో, ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నాడు, జింక గురించి. అరే ఆ జింకని ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళిపోయారా, ఏదన్నా పులి వచ్చి మళ్ళీ తినేసిందా, ఇవన్నీ. సో స్మరణ దేని మీద ఉంది? భగవంతుడి మీద లేదు, ఈ జింక మీదే ఉంది. సో దానివల్ల ఏమైంది అని అంటే తన అంతకాలంలో ఏంటి అని అంటే జింక గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆయనకు నెక్స్ట్ జన్మ ఏమొచ్చింది అని అంటే ఒక జింక శరీరం తీసుకున్నాడు అనమాట. కాకపోతే ఏంటంటే ఆ జింక శరీరం తీసుకున్నాక కూడా ఆయనకి ఈ తన ప్రీవియస్ గా ఆయన పూర్వజన్మ అంతా కూడా గుర్తుంది. అరే నేను భరతుణ్ణి వచ్చి నేను భగవంతుడి మీద ధ్యానం పెడదాం అనుకున్నాను, కాకపోతే ఈ విధంగా మిస్లీడ్ అయిపోయాను అని బాధపడుతుంది. అది ఏం చేస్తుంది అని అంటే మరీ ఎక్కువగా తినకుండా ఎంతైతే అంత తిని ఆ ఋషులు మునులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి వినడము అలాంటివి చేస్తూ ఉంది అనమాట. అయితే దాని తర్వాత నెక్స్ట్ జన్మ ఆయనకి జడభరతుడి కింద జన్మ వస్తుంది అనమాట. ఆ జడభరతుడి కింద పుట్టినప్పుడు తన పర్ఫెక్షన్ ని, తన గమ్యాన్ని మర్చిపోకుండా తను భగవద్ధామానికి చేరుతాడనమాట. ఇంకొన్ని శ్లోకాలు ఉన్నాయండి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరణ విద్యచ మామర్పిత మనోబుద్ధేర్ మాం అవైష్య అసంశయ. సో ఇక్కడ అర్జున, అందుకే నీవు సర్వదా కృష్ణుడి రూపంలో నన్ను స్మరిస్తూ అదే సమయంలో నీ కర్తవ్యమైన యుద్ధం చేయవలసింది. నీ కర్మలను నాకు సమర్పించి నీ మనోబుద్ధులను నాయందు స్థిరంగా నిలిపి నీవు నిస్సందేహంగా నన్ను పొందగలవు. అయితే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, సో అంటే సర్వదా కృష్ణుని రూపంలో నన్ను స్మరించు, ఏదో ఒకటి పెట్టుకుని కాదు. ఎందుకనంటే ఈ మధ్య ఈ మాయావాదులు, ఈ నిరాకారవాదులు చాలా మంది ఎక్కువైపోయారు. ఒక భగవంతుడికి ఒక రూపం లేదని చెప్పడము, ఇలాంటివన్నీ కూడా తప్పుడు సమాచారాలన్నీ ఇస్తున్నాడు. ఇక్కడ కృష్ణుడు క్లియర్ గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? స్మరించడం అని ఏమని స్మరించమంటున్నాడు? ఏదో ఒక దీపాన్నో ఇంకోటినో కాదు, నన్ను స్మరించు, నా స్వరూపాన్ని స్మరించు అని చెప్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు? నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. అంటే మనకి రెండు ఉన్నాయండి. మన జీవితంలో మనం చేయాల్సింది రెండు ధర్మాలు. ఒకటేంటండి నీ స్వధర్మము దేనికి సంబంధించింది? నువ్వు భౌతికమైన శరీరం తీసుకున్నావు కాబట్టి నీ యొక్క ధర్మం ఉంది దానికి. సో ఆ స్వధర్మం మర్చిపోవద్దు. నీది ఇంకోటి ఏంటంటే నీకు సనాతన ధర్మం కూడా ఒకటి ఉంది. సనాతన ధర్మం అన్నా నీ యొక్క ఏదైతే నీ పరోధర్మం అన్నా ఒకటే. నీ పరోధర్మం ఏంటి అని అంటే భగవంతుడి గురించి నువ్వు మననం చేసి ఆధ్యాత్మికమైన చింతన చేయడము. సో నీ స్వధర్మము, నీ సనాతన ధర్మము, ఈ రెండు కూడా నువ్వు చెయ్యాలి అని భగవంతుడు క్లియర్ గా చెప్తున్నాడు. కొంతమంది ఏం చేస్తారు అంటే, మనం ఇస్కాన్ లోకి వచ్చినా లేకపోతే ఈ ఆధ్యాత్మిక చింతలో వచ్చినా భార్యాభర్తలను వదిలేస్తారండి, వాళ్ళు ఉద్యోగాలు వదిలేస్తారండి. ఇవన్నీ తప్పుడు సమాచారాలు. భగవద్గీత చెప్పింది ఎవరికి? అర్జునుడికి. అర్జునుడు ఎవరు? ఒక మిలిటరీ మ్యాన్. ఆయనకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆయనకి కృష్ణుడు చెప్పాడు. సో మనం కూడా ఏంటి అంటే మన పిల్లలకి భగవద్గీత జ్ఞానం అనేది అందజేయాలి, స్కూళ్ళల్లో కూడా అందజేయాలి. సో మా యొక్క ప్రయత్నం కూడా ఇస్కాన్ సంస్థ నుంచి అదే అనమాట. సో మేము కూడా ఈ జ్ఞానాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నాము. నెక్స్ట్ శ్లోకానికి వచ్చేద్దామండి. అభ్యాసయోగ యుక్తేన చేతసా నన్యగామినా పరమం పురుషం దివ్యం యతి పార్థ చింతయన్. ఓ పార్థ, మనసును ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గమును
తప్పకుండా నన్ను దేవదేవుడిగా ధ్యానించే వాళ్ళు నన్ను తప్పగా చెందుతారు. సో అదే అంటే ఏంటి అని అంటే స్మరణ చేయమంటున్నాడు. అభ్యాస యోగేన. అభ్యాస యోగేన అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే నువ్వు అభ్యాసం చెయ్యాలి. అంటే ఇక్కడ మనకి ఏదైతే సంబంధ జ్ఞానము, సంబంధ అభిధేయ, ప్రయోజన. అభిధేయ అంటే ఏంటి? నువ్వు ఏదైతే అభ్యాసం ఏదైతే ఉందో అది చెయ్యాలి. అభ్యాసం అది. సంబంధ అభిధేయ ప్రాసెస్ ఏంటి ఇక్కడ ఏదైతే ఉందో ఈ భక్తి ఏ విధంగా చేయాలి అనే దాని గురించి కూడా ఈ యొక్క సెషన్ లో లాస్ట్ కి 2-3 స్లైడ్స్ లో మనం వివరిస్తాం. ఇంకా కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటున్నానండి, ఎందుకంటే 2 టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం టైం పోయింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, నేను ఎక్కువ శ్లోకాలు అది చదవనండి కొంచెం సమయం వల్ల. నన్ను పొందిన పిదప మహాత్ములకు ఈ దుఃఖములు నిలయము మరియు తాత్కాలికమైన ఈ లోకంలో పునర్జన్మ ఉండదు. ఎందుకంటే బేసిక్ గా ఏంటి అని అంటే ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే, భగవంతుడు ఎప్పుడైతే నువ్వు భగవంతుడిని స్మరిస్తావో, భగవంతుడి గురించి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తావో, ఎప్పుడైతే పరిపూర్ణత, ఇక్కడ చెప్పేది ఏంటి అంటే పరిపూర్ణత సంపాదించినప్పుడు నువ్వు మరీ ఈ యొక్క ధామము ఏదైతే ఉందో ఈ యొక్క భౌతిక ధామానికి నువ్వు రావు, డైరెక్ట్ గా ఒక ఆధ్యాత్మికమైన ధామము నన్ను చేరుకుంటావు అని భగవంతుడు క్లియర్ గా చెప్తున్నాడు అనమాట. ఇంకోటి ఏంటి అని అంటే మమ మాయా దురత్తయ అని అన్నారు. మమ మాయా దురత్తయ అంటే ఈ యొక్క మాయాదేవి ఏదైతే ఉందో తన ఇక్కడికి పెట్టే జన్మ మృత్యు జరా వ్యాధులు, మళ్ళీ 3 క్లేశాలు ఏదైతే మనం చెప్పుకున్నావో అవి మనము ఓవర్కమ్ చేయడం అనేది చాలా కష్టం అండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే నువ్వు భగవంతుడు శరణు పొందుతావో మాయాదేవి కూడా ఆయన ఆధీనంలోనే ఉంది కాబట్టి ఈ మాయ ఏమి కూడా మిమ్మల్ని ఏం చేయదు, అవి భగవంతుడు తప్పిస్తాడు మిమ్మల్ని, అది చెప్తున్నారనమాట. సో ఆ బ్రహ్మ భువనాలోక పునర్తినో అర్జున మాముపత్యతే కౌంతేయ పునర్జన్మ నవృత్యతే. ఇది ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళీ మీకు ఒక పునర్జన్మ ఉండదు, ఒకసారి నా ధామానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంకా మిగతా శ్లోకాల్లో ఏంటి అని అంటే సమయము ఎక్కువ లేదు కాబట్టి అన్ని శ్లోకాలు మనం చేయలేమండి ఈరోజు. సో ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ యొక్క భౌతికమైన లోకం ఏంటి, ఆధ్యాత్మికమైన లోకం ఏంటి అనే దాని గురించి ఇక్కడ భగవంతుడు చర్చించాడు అనమాట. దాంట్లో ఏంటి అని అంటే అక్కడ కాలం ఎలా ఉంటుంది, ఇక్కడ కాలం ఎలా ఉంటుంది అనే దాని బ్రహ్మ యొక్క ఒక రోజు ఒక రాత్రి ఎంత సమయం ఉంటుంది అనే దాని గురించి కూడా చెప్పినాడు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మన శాస్త్రంలో ఏం చెప్పారు అని అంటే బ్రహ్మ యొక్క జీవిత కాలం ఎలా ఉంటుంది అని. ఇప్పుడు ఒక కలియుగం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు, ఆ ద్వాపరయుగం వచ్చేసి దానికి డబల్ 8,64,000 సంవత్సరాలు, దానికి ఇంకో 4,32,000 సంవత్సరాలు కలిపితే త్రేతాయుగం అవుతుంది. అలాగా సత్యయుగము దానికి ఇంకో కలియుగం ఉన్నంత సంవత్సరాలు కలిపితే మిగతాది వస్తుంది అనమాట. ఈ విధంగా ఒక యుగ చక్రము 43,20,000 సంవత్సరాలు అనమాట. సో ఇవన్నీ చూసినట్లయితే మనకు ఏంటి అని అంటే బ్రహ్మ జీవిత కాలము ఒక 108 సంవత్సరాలు, బ్రహ్మ జీవిత కాలము కృష్ణుడికి 1 క్షణము. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాము అని అంటే రిలేటివ్ అన్నమాట. రిలేటివ్ అక్కడ బ్రహ్మ లోకంలో ఏదైతే ఉందో బ్రహ్మకి అక్కడ మనము ఐన్స్టైన్ కూడా థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్పాడు. ఆ విధంగానే మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక పురుగు, కొన్ని పురుగులు కొన్ని జీవులు ఎలాగే అంటే ఒక రోజులోనే అన్ని గడిపేస్తాయి అన్నమాట. ఏంటి, తన పిల్లల్ని కనేస్తాయి,
షికారులు అవి ఇవి ఏం చేయాలో వాళ్ళన్నీ కూడా ఎంజాయ్మెంట్ అక్కడ చేసేస్తారు, మళ్ళీ అదే రోజు చనిపోతాయి అన్నమాట. మీరు చూసుంటారు కొన్నిసార్లు వర్షం పడినప్పుడు పురుగులు అవి వస్తూ ఉంటాయి, అప్పుడు వస్తాయి, అప్పుడు చనిపోతాయి, వెళ్ళిపోతాయి. సో వాళ్ళకి మనల్ని కంపేర్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఇన్ని సంవత్సరాలు బతుకుతారా వీళ్ళు, 90-80 సంవత్సరాలు బతుకుతారా, మనకి ఒక ఒక రోజు 24 గంటల్లోనే మనం అయిపోతున్నాం, వాళ్ళు ఎలాగా అంటే ఇదంతా రిలేటివ్ అనమాట. ఓకే, సో సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఆధ్యాత్మికమైన లోకం గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారండి. మనం ఎక్కువ దాని గురించి ఈరోజు డిస్కస్ చేయదలుచుకోలేదు. కాకపోతే ఏంటి అంటే ఆధ్యాత్మికమైన ధామానికి ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనే దాని గురించి చెప్పారనమాట. ఏంటి అని అంటే ఒకటి చెప్తాను నేను. ఒక ఆధ్యాత్మిక ధామాన్ని వైకుంఠ అంటారు. వైకుంఠ కుంఠ అంటే యాంగ్జైటీ అనమాట, ఆందోళన. వైకుంఠ అంటే ఆందోళన లేనిది, వై అంటే లేనిది, వైకుంఠ అంటే ఆందోళన లేనిది, నో యాంగ్జైటీ. సో ఆ ధామానికి మనం వెళ్ళినప్పుడు సంతోషంగా ఉంటాము. అక్కడ మనకు అన్నీ కూడా మనకి చాలా బాగుంటాయి. అంటే మనం అక్కడ ఏం చేస్తాము అంటే నిత్య సేవకులం మనము, మన అస్తిత్వాన్ని మనం కోల్పోము, మనం భగవంతుడితో లీనమైపోము. అదంతా కూడా ఒక తప్పుడు ప్రచారము. మనము భగవంతుడే, మనమే. మనము మన నిత్య సేవకులం కాబట్టి అక్కడికి వెళ్ళినా భగవంతుడికి ఏదో రూపంలో మనము సేవ చేస్తూ ఉంటాం. సో సో మనకి ఫైనల్ గా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అని అంటే, భక్తి ఎలా చేయాలి అని అంటే సాధన. మనం చెప్పాను చూసారా, సంబంధ, అభిధేయ, ప్రయోజన. మన మన అల్టిమేట్ గోల్ ఏంటి అని అంటే, మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడాలి. మనం వైకుంఠ అంటే మనం యాంగ్జైటీ ఫ్రీ లైఫ్ వరల్డ్ లోకి వెళ్ళాలి. మనకి ఇది ఏదైతే శరీరం ఉందో, ఈ నశ్వరమైన శరీరము, మనకి శాశ్వతమైన శరీరం కావాలి, నశించే శరీరం వద్దు. అలాంటి ధామానికి వెళ్తున్నప్పుడు మనకి ఆ విధంగా అలాంటి శరీరం దొరుకుతుంది మనకి. సో అది మన ప్రయోజన. సో మనం దానికి ఏం చేయాలి, అభిధేయ ఏం చేయాలి, సాధన ఏం చేయాలి అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటి అని అంటే సాధు సాంగత్యము. ఫస్ట్ ఏ ఇస్ ఫర్ అసోసియేషన్, సాధు సాంగత్యము. మీరు ఎప్పుడైతే ఒకసారి మీరు వీలుంటే ఈ యూట్యూబ్ లో శ్రీల ప్రభుపాద్ గారు తన ఈ భౌతికమైన శరీరాన్ని వదిలేస్తున్నప్పుడు తన శిష్యులకు అందరికీ ఒక బోధన చేస్తున్నారు. అది వీడియో మీకు యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. దాంట్లో ఏం చెప్తున్నారు అని అంటే, శ్రీల ప్రభుపాద్ గారు దీని గురించి చెప్తున్నారు. మీకు ఆధ్యాత్మికంగా మీరు పురోగతి చెందాలి అని అంటే ఏం చేయాలండి, మీకు సత్సాంగత్యం ఉండాలి, డివోటీ అసోసియేషన్ ఉండాలి అని చెప్పారు. చూడండి, చనిపోయే టైంలో కూడా శ్రీల ప్రభుపాద్ గారు ఒక తన శిష్యుల పట్ల ఈ ఇస్కాన్ సంస్థ ఏ విధంగా నడవాలి అనే దాని గురించి, ముఖ్య ఉద్దేశం ఏంటి అనే దాని గురించి కూడా ఎంతో బాగా ఇవన్నీ చేసి వెళ్ళారు. అది భక్తులకు ఉండే లక్షణం అన్నమాట. సో ఒక ఫస్ట్ ఇది ఏంటంటే మనము సత్సాంగత్యం ఉండాలి, సాధు సాంగత్యం ఉండాలి. మనకి మనకి శాస్త్రాల్లో చెప్పారు, లఘు మాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. అంటే ఒక కొన్ని క్షణాల ఒక అసోసియేషన్ మనకి సాధువులతో దొరికిందంటే సర్వసిద్ధి మనకు లభిస్తుంది అన్నమాట. సో పుస్తకాలు పఠించాలి. ఏం పుస్తకాలు పఠించాలండి? మనము ఏదో ఒక పత్రికలు కాదు, మనం చదవాల్సింది బుక్లు ఏంటి అని అంటే, ఈ యొక్క కలియుగంలో మనం భగవద్గీత, భాగవతము మనము తప్పకుండా అధ్యయనం చేయాలి. చదవడమే కాదు, అధ్యయనం చేయాలి. సో ఎందుకండి అనేది ప్రశ్న తర్వాత చూసుకుందాం. ఓకే, జపము చేయాలి, చాంటింగ్. సి ఫర్ చాంటింగ్, బి ఫర్ బుక్, సి ఫర్ చాంటింగ్. జపం చేయాలి. హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలౌ నాస్తేవ నాస్తేవ గతిర్ అన్యథ. ఇంకో మార్గం లేదు కలియుగంలో. హరేర్ నామ హరేర్ నామైవ కేవలం అని చెప్పారనమాట.
ఆఖరిగా మనం ప్రసాదం ఏదైతే తీసుకుంటున్నామో అది సాత్వికమైన ప్రసాదం తీసుకోవాలి అండి. భగవంతుడికి నివేదించి మనం తీసుకోవాలి, మన పిల్లలకి మన అందరికీ ఇవ్వాలి. ఆ విధంగా ఎందుకనంటే మనము హిందీలో కూడా ఒక సామెత ఉంది, జైసా అన్ వైసా మన్. మన మన మైండ్ ఎలా ఉంటుంది అని అంటే, మన బుద్ధి ఎలాగ ఉంటుంది అని అంటే, మనం ఎటువంటి భోజనం తీసుకుంటున్నామో అట్లాంటిది మీ మైండ్ కూడా అలాగే అడాప్ట్ అవుతుంది. జైసా అన్ వైసా మన్. సో మనం ఒక 2 నిమిషాలు ఈ హరే కృష్ణ మహామంత్ర చేద్దామండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎక్కువ సమయం లేదు కాబట్టి మనము మీరు ఇంట్లో ఈ యొక్క హరే కృష్ణ మహామంత్ర ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు పడుతుందండి. 108 సార్లు చేసినట్లయితే మీకు ఈ కలియుగంలో ఏకైక మార్గం ఏంటి అని అంటే హరే కృష్ణ మహామంత్ర మనకి చేతో దర్పణ మార్జనం జరుగుతుంది అన్నమాట. అంటే మనకి ఈ యొక్క మన హృదయంలో కల్మక్షాలు ఏవైతే ఉన్నాయో, ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో, ఒక అద్దం మీద దుమ్ము పేరుకున్నట్లు దాన్ని తుడవాలి అని అంటే ఏం చేస్తాం మనము? అదే విధంగా ఈ హరే కృష్ణ మహామంత్ర జపించినప్పుడు మనము హృదయము శుద్ధం అవుతుంది. అప్పుడు మనము ఎవరో మనకు తెలిసేదానికే ఆస్కారం ఎక్కువ అవుతుంది, విన్నది అర్థం చేసుకునేదానికి ఆస్కారం ఎక్కువ అవుతుంది. అదే విధంగా భగవంతుడి ధామాన్ని చేరడానికి ఇది ఒక మార్గం అని క్లియర్ గా చెప్పారనమాట. ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం తీసుకోవచ్చండి. ఈ రోజు క్లాస్కి జరిగిన దాని గురించి అడిగితే బాగుంటుంది. హరే కృష్ణ స్వామి గారు, హరే కృష్ణ స్వామి గారు. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు శ్రోతలు మీ ప్రవచనాన్ని విన్నారు కదా, వారు ప్రశ్నలు అడుగుతారు. నేను వారిని కంట్రోల్ చేస్తుంటాను. వాళ్ళు వినిపిస్తారు. మీరు వాళ్ళు ప్రశ్నలు అడిగిన తర్వాత మీ వైపు నుంచి మీరు సమాధానం చెప్పండి ప్రభుజీ గారు. తప్పకుండా అండి. మొదటగా ఇక్కడ ఒక శ్రోత, వారి పేరు ఏమని ఉందంటే ఇక్కడ అంటే సమ్ కోడ్ ఉంది, 0CFDA అలా ఉంది. వారికి అవకాశం ఇస్తున్నాము. ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని ప్రశ్నను అడగండి ప్రభుజీ గారిని. హరే కృష్ణ, మీకు అవకాశం ఇచ్చాము అన్మ్యూట్ చేసుకోవడానికి, మీరు ప్రశ్నను అడగవచ్చు. నెక్స్ట్ వాళ్ళని అడగండి. వారు అడగట్లేరు, ఇంకో వేరే వారిని అడుగుదాం. ఇప్పుడు స్వప్న గారు, మీరు ప్రభుజీ గారిని ప్రశ్నను అడగవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణస్వామి వారికి స్వాగతము. ఈరోజు సార్, ఇది కలియుగం అంటే 4,32,000 సంవత్సరాలు అని చెప్పారు కదా. ద్వాపర యుగం వచ్చేసి కలియుగానికి డబల్ ఉంటుందని చెప్పారు కదా. మామూలుగా యుగము అంటే ఏమి అంటే భూమి అంతా అంతరించిపోయిన తర్వాత మళ్ళీ కొత్త యుగం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ లెక్కనే మీరు ఏదో సంఖ్య చెప్పారు, ఇన్ని వేల సంవత్సరాలు ఈ యుగం ఉండబట్టి అని చెప్పారు. సో భూమి అంతరించిపోయినప్పుడు ఈ మహాభారతం గాని భాగవతం గాని జరిగింది అని అనడానికి ఆధారాలు ఏముంటాయి? అంటే జీవి అంతా నశించిపోయిన తర్వాత మళ్ళా కొత్త జీవి పుట్టి మళ్ళా కొత్త యుగం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది కదా. మరి ఈ రామాయణం కానీ మహాభారతం కానీ భాగవతాలు కానీ ఇవన్నీ జరిగినాయి అని మనం ఎలా చెప్పగలుగుతాము? దానికి ఆధారాలు ఏమున్నాయి? ఇప్పుడు ఈ భగవద్గీత గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, ఇవేమన్నా మన దగ్గర ఏమైనా గ్రంథాలు ఉన్నాయా? ఓకే, నాకు ఒక సందేహం. చాలా మంచి ప్రశ్న వేసారండి. సో ఒకటి ఏంటి అని అంటే, మనము ఇప్పుడు ఈ యుగ సైకిల్ ఏదైతే ఉందో, సత్యయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, ఇది కలియుగం. అయితే ఈ ముందు 3 సైకిళ్ళు అయిపోయాయి. సో దానికి సంబంధించిన అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే కృష్ణుడు
ఒక కురుక్షేత్రము అన్ని కూడా మనకి ఒక అవి కూడా ఉన్నాయి. రాముడు ఒక సత్యయుగంలో ఒక రావణాసురుడు, లంక అవన్నీ కూడా ఉన్నాయి, అవశేషాలన్నీ కూడా ఉన్నాయి. గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే వాళ్ళకి ఏం తెలుసుకున్నారు అని అంటే, ఈ ఏదైతే రామ సేతువు ఏదైతే కన్స్ట్రక్ట్ చేశారో ఏది రామాయణం టైంలో, అది కూడా వాళ్ళకి ఒక రికార్డ్ అయ్యి కనబడింది అనమాట. ఏది సముద్రంలో ఇప్పటికి అది ఉంది, ఏది ఆ సేతువు అది కట్టింది ఇప్పటికి కనబడింది, వాళ్ళకి కనబడి చూపిస్తున్నారు అనమాట. అదే విధంగా చాలా ఇప్పుడు మా ద్వారకా కూడా సముద్రంలో కలిసిపోయింది. అది సముద్రం లోపలికి వెళ్ళి అక్కడ ఒక కట్టడము, అది ఆ నగరం అంతా కూడా దాంట్లో ఉంది, అది కూడా వెళ్ళి వెతికారు. సో ఇప్పుడు ఈ సైకిల్ ఏదైతే ఉందో అండి, ఈ సైకిల్ తర్వాత అంతా అంతమైపోతుంది. కాకపోతే ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి అవన్నీ ఇంకా ఉన్నాయి, ఎందుకంటే ఇంకా అంతం అవ్వలేదు. ఈ కలియుగం తర్వాత అంతం అవుతుంది. సో అన్ని కూడా ఇప్పుడు ఉన్నాయి మనకి. ఇప్పుడు ఏదైతే ఎన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అని చెప్పామో అన్ని కూడా ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మనం మొదటి పాదంలో ఉన్నామండి, కలియుగ మొదటి పాదంలో ఉన్నాము. ఇంకా చాలా లక్షల సంవత్సరాలు ఉంది. ఇంకోటి ఏంటి అని అంటే, కలియుగ ప్రభావం వల్ల ఏంటి అని అంటే మనకి ఈ కలహాలకి అతీతమైంది అనమాట. అంటే ప్రతి దానికి చిరాకు పడతాము. మనది ఏదైతే మెమరీ ఉందో చాలా షార్ట్ మెమరీ, ఇవన్నీ దానివల్లే బుక్ రూపంలో వచ్చాయి. లేకపోతే అప్పటి వరకు గురు శిష్యులకి ఏంటి అని అంటే, ఒక గురువు చెప్పేవారు, వాళ్ళు శిష్యులు వినేవారు, గుర్తుండిపోయేది వాళ్ళకి. మన కలియుగంలో కుదరదు కాబట్టి వ్యాసుడు ఈ భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా రాశారు ఆయన. ఓకేనండి ప్రభుజీ గారు, తదుపరి ప్రశ్నను కేఎస్ రావు గారి నుంచి విందాము. కేఎస్ రావు గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని ప్రభుజీ గారిని ప్రశ్నను అడగవచ్చు. ప్రభుజీ నమస్కారం. నమస్తే. చాలా బాగా చెప్పారు, కొన్ని కొటేషన్స్ కూడా చాలా బాగా చెప్పారు మాకు. నా ప్రశ్న వచ్చేసి, మీరు ఇప్పుడు దేవతలు భగవంతునికి తేడా చెప్పారు. ప్రభుజీ మళ్ళీ చెప్పండి. ప్రభు మళ్ళీ చెప్పండి. మీరు భగవంతునికి దేవతలకు తేడా వివరించారు. అవును. కానీ మన సాంప్రదాయంలో మీకు తెలిసిందే, మనము చాలా మంది దేవతలను కొలవడము, అందరి పటాలు పెట్టడము. ఇప్పుడు మనకు డిఫరెంట్ పండుగలు వస్తాయి. ఇప్పుడు నవరాత్రి వస్తుంది, దుర్గామాత ఉంటుంది. సో అంటే మనకు అలవాటైంది కాబట్టి ఇవన్నీ మానేసి ఒక్క కృష్ణుడిని కొలవడము సరిపోతుంది అంటారా? అంటే అదే అవుతుంది, కానీ మళ్ళీ మనకు మనుషులు ఇంకా అలా గుంజుతూ ఉంటుంది అనమాట. అర్థమైంది ప్రభు. నేను దానికి జవాబు ఇస్తాను ప్రభు. కావాల్సి దానికి ఫాలో అప్ క్వశ్చన్ మీరు వేయచ్చు. ఇది ఫస్ట్ నేను అడ్రస్ చేస్తాను. ఫస్ట్ మనం అందరం కూడా అదే విధంగా వచ్చిన వాళ్ళమే. కాకపోతే మనకి ఏంటి అని అంటే, శీల ప్రభుపాద్ గారు ఒక భగవద్గీతలోనే పర్పోట్లో భాష్యంలో దాంట్లో ఒక ఉదాహరణ ఇస్తారనమాట. చూడండి, ఒక చెట్టు ఉంది, ఒక మొక్క, ఒక చెట్టుకి మనం నీళ్లు పోయాలి అని అంటే ఎక్కడ పోస్తామండి? దాని రెమ్మలకి, దాని ఆకులకి, దాని పువ్వులకి, దాని పళ్ళకి పోయాం కదా. ఎక్కడ పోస్తామండి? మొదలకి పోస్తాము. ఎప్పుడైతే ఈ మొదలకి పోసినట్లయితే మిగతా ఈ యొక్క చెట్టుకు అన్నిటికీ, పువ్వులకి వెళ్తుంది ఆ నీళ్లు, ఆ బలము, మిగతా అన్నిటికీ వెళ్తుంది అనమాట. అదే విధంగా ఎప్పుడైతే మనం శ్రీకృష్ణుణ్ణి, భగవంతుణ్ణి, అన్నిటికీ మూలాధారమైన కృష్ణుణ్ణి మనం ఎప్పుడైతే కొలుస్తామో మిగతా దేవీ దేవతలు అందరూ కూడా సంతృప్తి చెందుతారు. ఒకసారి శివుడిని పార్వతీదేవి అడుగుతుందన్నమాట, ఏంటి అని అంటే, మీరు దేని మీద ధ్యానం చేస్తుంటారండి అనేసి పార్వతీదేవి మంచి ప్రశ్న వేస్తుంది అనమాట. అప్పుడు శివుడు చెప్తాడు, నేను ఒక కృష్ణుడి మీద ఒక ధ్యానం చేస్తా ఉన్నాను అనేసి. అన్నిటికీ మూలము ఒక కృష్ణుడే. సో దాని గురించి మనము తెలుసుకునే ఒక అవకాశం మనకి ఎక్కువ టైం దొరకలేదు. బట్ ఏంటి అని అంటే, మిగతా దేవీ దేవతల దగ్గరకి వెళ్ళినా మనము, ఇది ఒక ఉదాహరణ ఇస్తానండి. సపోజ్ మీరు ఒక పిల్లవాడు ఒక షాప్కి వెళ్తాడు. షాప్కి వెళ్ళి, నాకు ఒక బిగ్ చాక్లెట్ బాక్స్ కావాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు అంటే షాప్ వాడు ఇస్తాడా లేదా అండి? వాడు ఇచ్చేస్తాడు. దానికి ఎటువంటి నీకు మంచా చెడా అని చూడడు.
అదే విధంగా ఒక పిల్లవాడు ఎవడో ఒకడు ఇచ్చి సిగరెట్ ప్యాకెట్ అంటే సిగరెట్ ప్యాకెట్ కూడా ఇచ్చేస్తాడు. వాళ్ళకి ఎటువంటి సంశయం లేకుండా. తల్లిదండ్రులు అలా చేయరే. తల్లిదండ్రులు చాక్లెట్లు ఇవ్వాలన్నా సిగరెట్కి ఏమైనా డబ్బులు ఖర్చు పెడుతున్నాడా వీడు అనే దాని గురించి కూడా చూస్తే ఒక మందలిస్తారు. అంటే దాని ఎందుకు తండ్రికి తన పిల్లల పట్ల ఒక అభిమానం ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. అదే విధంగా కృష్ణుడి దగ్గరికి మనం ఎప్పుడైతే వెళ్తామో, ఆయనకి ప్రార్థిస్తామో, లేకపోతే ఆయన శరణాగతి పొందుతామో, ఆయనకు మనకు మంచేదో తెలుసు, చెడేదో తెలుసు. కాకపోతే దేవీ దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చూడండి, ఒక రావణాసురుడు ఎప్పుడైతే బ్రహ్మని కొలుస్తాడో, బ్రహ్మ వరాలన్నీ అడుగుతాడు, ఇవి చేస్తే అన్ని. కాకపోతే అంతా కూడా భౌతికమైన కోరికలే అవి. నాకు ఈ విధంగా ఇన్ని రాజ్యాలు చేయాలి, హిరణ్యకశిపుడు నేను నన్ను ఇక్కడ నేను చావకూడదు, అక్కడ నేను చావకూడదు, ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు. ఓకే, ముందు ఏమన్నాడు, నాకు ఎట్టి పరిస్థితిలో నేను చావు లేనిది నాకు వరం ఇయ్యి అన్నాడు. అప్పుడు బ్రహ్మ ఏమన్నాడు, బ్రహ్మ అన్నాడు నాకే చావు ఉంది, నేను నా దగ్గర లేనిది నీకేమి ఇస్తాను. సో ఈ కోరికలన్నీ కూడా భౌతికమైన కోరికలకి మీరు ఏ దేవీ దేవతల దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి భగవంతుడు ఆ పవర్స్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు మీకు ఇస్తాడు. సంతానం కలగట్లేదు, వాళ్ళ సంతాన లక్ష్మి దగ్గరికి వెళ్ళి పూజలు చేయడము, అవి ఇవి భౌతికమైన కోరికలు. అదే విధంగా మీరు భౌతికమైన కోరికలు ఉన్నప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు, శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మన మనస్తత్వము అలా తయారైపోయింది. ప్రభుజీ, నేను మీకు ఇంకేమన్నా ప్రశ్న ఉంటే అడగండి, లేకపోతే లేదు ప్రభుజీ, మీ ఉదాహరణ చాలా బాగుంది. అంటే బేసిక్ డౌట్ క్లియర్ అయింది, ఉదాహరణ చాలా బాగుంది. మనం దీన్ని ఒక క్లాస్ లో చెప్పలేం ప్రభు, ఇది కొంచెము డీటెయిల్డ్ గా డిస్కస్ చేయాలి. కొంచెము సమయము ఎక్కువ లేదు కాబట్టి ఒక తొందరగా కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి కృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. శేషాచారి గారు, ఇప్పుడు మీ ప్రశ్నను అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, వినిపిస్తుందండి? కొంచెం గట్టిగా మాట్లాడండి ప్రభు, మైక్రోఫోన్ దగ్గర పెట్టుకోండి. హలో, వినిపిస్తుందండి? పర్వాలేదండి, కానీ కొంచెం మైక్రోఫోన్ దగ్గర పెట్టుకుంటే బెటర్. స్వామి, చెప్పండి. ఏంటంటే 13వ శ్లోకంలో పరమాత్మ ఒక మాట చెప్పారు, ఓం అనే ఏకాక్షర రూపమైనటువంటి బ్రహ్మను నేను. అవును అని చెప్పారు. ఈ ఓం యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పగలరా? మళ్ళీ చెప్పండి ప్రభు, ఓం అనే దాని ప్రాసెస్ ఏంటి? ఓం యొక్క ప్రాశస్త్యం వాయిస్ చాలా లోగా ఉంది ప్రభు, ఓం గురించి చెప్పమంటారా? అవునండి, అవునండి. ఓంకారం అనేది భగవంతుడు చాలా చెప్పాడండి. శబ్దాల్లో నేను ఓంకారాన్ని, అదే విధంగా సూర్యుడిలో కాంతిని, చంద్రుడిలో నేను చల్లదనాన్ని, ఇవన్నీ చెప్పుకుని వచ్చాడు. సో ఓంకారంలో అది బీజ మంత్రం అండి. అది చెప్పినప్పుడు కూడా మీకు ఏంటి అని అంటే, దానివల్ల మీకు ఒక ఆధ్యాత్మికంగా మీలో మార్పు చెందే అవకాశం ఉంది అని దాంట్లో కూడా చెప్పారు. అయితే ఏంటి అని అంటే, ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాలో ఇవన్నీ కూడా, ఈ బీజ మంత్రాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయండి. అయితే హరే అనే దానికి ఏంటి అని అంటే, మనము శ్రీమతి రాధారాణి ఎవరైతే ఆహ్లాద శక్తి, భగవంతుడి యొక్క ఆధ్యాత్మికమైన శక్తి, తనని మనము వేడుకుంటున్నాము. ఏమని వేడుకుంటున్నాము? హరే కృష్ణ మహామంత్రంలో ఏంటి అని అంటే, కృష్ణుడిని వేడుకుంటున్నాం, నన్ను నీ సేవలో వినియోగించు అని మనము వేడుకుంటున్నాం. ఈ హరే కృష్ణ, కృష్ణ అనేది, రామ అనేది ఒక్క వర్డ్, ఈ ఏదైతే ఈ విష్ణు సహస్రనామం చేస్తామో అది 1000 సార్లు చేసినంత ఒక్కసారి రామ తీసుకున్నప్పుడు, అదే విధంగా కృష్ణ తీసుకున్నప్పుడు అదే విధంగా ఉంటుంది. సో ఏంటి దాంట్లో ఓం అనేది ఈ బీజ ఇవన్నీ కూడా అక్షరాలు దాంట్లో కూడా ఉన్నాయండి, హరే కృష్ణ మహామంత్రాల్లో కూడా. సో మన కలియుగంలో ఏంటి అని అంటే, మనకి ఏకైక మార్గము, మనకి శ్రీకృష్ణుడు ఈ నామరూపంలో వచ్చి మనకి హరే కృష్ణ మహామంత్ర ఇచ్చాడు. సో మనం ఇది చేసి హరే కృష్ణ మహామంత్ర చేస్తే మనకి అన్ని కావాల్సినవన్నీ కూడా మనకి ఆధ్యాత్మికంగా మనము
మనకి బెనిఫిట్ కలుగుతుంది. హరే కృష్ణ ప్రభు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి మిగతా వాళ్ళకి? హరే కృష్ణ. సుధాకర్ రావు గారు, మీరు మీ ప్రశ్నను అడగవచ్చండి. స్వామి హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. స్వామి, ఇప్పుడు ఒక డౌట్ ఏందనంటే, శంకరాచార్యుల వారు భగవద్గీతకి భాష్యం రాశారు. ఆయన అద్వైతాన్ని ప్రతిపాదించారు కదా స్వామి. కానీ ఇక్కడ మనకి ఈ భాష్యంలో మనం చెప్పుకుంటున్న భాష్యంలో జీవుడికి పరమాత్మకి భేదం ఉన్నది, రెండు వేరు వేరు అని చెప్పుకుంటున్నాం. అవును ప్రభు. కానీ శంకరాచార్యుల వారు జీవుడికి పరమాత్మకి అభేదాన్ని ప్రతిపాదించారు. అవును. కానీ అదే శంకరాచార్యుల వారు భాష్యం కూడా రాశారు. మరి రెండింటిని ఏ విధంగా చూడాలి స్వామి? అయితే ప్రభు, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది కంప్లీట్ గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏంటి అని అంటే, అసలు శంకరాచార్యుల వారు ఎవరు అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకు ఆయన మనకి మన శాస్త్రంలో చెప్పారు, ఆయన కూడా అవతారమే. బుద్ధ అవతారము, శంకరాచార్యులు కూడా ఒక అవతారమే. అదే విధంగా ప్రొఫెట్ మొహమ్మద్ కూడా అవతారమే, జీసస్ క్రైస్ట్ కూడా అవతారమే. మనం ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయట్లేదు. వీళ్ళందరూ మన శాస్త్రాల్లో చెప్పబడిన వారే. అయితే ఇక్కడ స్వామి జీసస్ ఏ శాస్త్రంలో చెప్పబడలేదు కదా స్వామి. మన శాస్త్రాల్లో దాని గురించి కూడా భవిష్య పురాణంలో చెప్పారు ప్రభు. ప్రొఫెట్ మొహమ్మద్ గురించి కూడా చెప్పారు, జీసస్ క్రైస్ట్ గురించి కూడా చెప్పారు, అలాగే చైతన్య మహాప్రభు గురించి కూడా చెప్పారు. అది డిస్కషన్ కాదు ప్రభు. మనం ఇప్పుడు కావాల్సింది ఏంటంటే శంకరాచార్యుల గురించి. శంకరాచార్య ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు ఆయన అవతారం రావాల్సి వచ్చింది అనేది కూడా తెలుసుకోవాలి. ఏమైంది అని అంటే, మన శాస్త్రాల్లో ఎక్కడో కొన్ని కర్మకాండల్లో ఏం చెప్పారు అని అంటే, ఈ ఎనిమల్ సాక్రిఫైస్, జంతు బలి చెయ్యొచ్చు అని చెప్పబడింది. దాంట్లో ఏంటి అని అంటే, కొంతమందికి ఏంటి అని అంటే, ఆ నాలిక దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అయితే దానికి సవరింపుగా ఏం చేశారు అంటే, ఓకే అంటే శాస్త్రంలో దానికి ఒక ఆప్షన్ ఉంది. ఏంటి అని అంటే, నువ్వు జంతువుని బలి ఇవ్వచ్చు, ఇచ్చి నువ్వు తినొచ్చు. కాకపోతే దానికి ఒక స్పెసిఫిక్ గా ఈ విధంగా చేయండి అన్నారు. ఏంటి అని అంటే, ఆ జంతువుని నువ్వు స్వయంగా తీసుకెళ్ళి అమావాస్య రోజు ఊరి అవతల కాళికామాత టెంపుల్లో ఆ జంతువు చెవిలో ఒక మంత్రం చెప్పి, దాని తర్వాత స్వయంగా నువ్వే దాన్ని చంపి, దాని తర్వాత అది 12 భాగాలు చేసి దాంట్లో ఒక భాగం నువ్వు తిని మిగతాది వేళ్ళకి ఇచ్చి, అదొక ప్రాసెస్ ఉంది. ఆ చెవిలో ఏం చెప్తారు అని అంటే, మంత్రంలో దాని తాత్పర్యం ఏంటి అంటే, నేను నా నాలికని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను కాబట్టి నేను ఈ జన్మలో నిన్ను నేను చంపుతున్నాను, వచ్చే జన్మ నేను జంతువుగా పుడతాను, నువ్వు నన్ను చంపు అని మాం సహా అంటే ఏంటంటే నన్ను నువ్వు చంపు అని దాంట్లో చెప్పబడింది అనమాట. అయితే ఈ విధంగా దీన్ని రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసి ఏం చేశారంటే, అందరూ కూడా జీవహింస మొదలు పెట్టేసి లెఫ్ట్ అండ్ రైట్ అందరూ జీవహింస చేయడం మొదలు పెట్టారు. అప్పుడు బుద్ధుడు రూపం దాల్చి బుద్ధుడు ఏం చేశాడు అని అంటే, బుద్ధుడు అహింస పరమో ధర్మ అని ప్రిన్సిపల్ పెట్టి ఈ జీవుల్ని అంటే అహింస చేయకూడదు అనే పరమధర్మముని పాటించి, వేదాలని పాటించొద్దు, వేదాలని అవన్నీ పక్కన తోసేయండి అని బౌద్ధ ధర్మాన్ని స్ప్రెడ్ చేశారు. ఈ అశోకుడు వీళ్ళందరూ కూడా దాన్ని స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటి అని అంటే, వేదాల మీద జనాలకి నమ్మకం పోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బౌద్ధ ధర్మాన్ని పాటించి సన్యాసులు పిల్లలు పెళ్లిళ్ళు వదిలేసి ఇంకా మాంక్స్ కింద తయారైపోయారు. అయితే వేదాలని పక్క తోసేశారు. అయితే దాన్ని రీఎస్టాబ్లిష్ చేయడానికి శంకరాచార్యులు శివుడే సదాశివుల వారే శంకరాచార్యుల కింద వచ్చి మళ్ళీ వేదాల మీద నమ్మకం కలిగేటట్లు చేసి, కాకపోతే ఏంటంటే మాయావాదము ని స్ప్రెడ్ చేసి వేదాల మీద వెంటనే భగవంతుడు ఈయన అని చెప్తే ఇప్పుడు సిచ్యువేషన్ అంత అలా లేదు.
సో దాని గురించి ఏంటంటే ఇంటర్మీడియట్ సొల్యూషన్ ఏంటి, ఇప్పుడు వేదాలని వదిలేశారు, భగవంతుడిని వదిలేశారు, ఇప్పుడు ఏదో విధంగా వాళ్ళని వేదాల మీద నమ్మకం వచ్చేటట్లు చేయాలి. దాని గురించి వేదాల మీద భాష్యాలు రాసి చాలా మటుకు మఠాలు ప్రతి దగ్గర పెట్టి దీన్ని వేదాల మీద నమ్మకం వచ్చేటట్లు చేశారనమాట. కాకపోతే ఏంటి అని అంటే ఆయన భగవంతుడు ఎవరు అని ఒక మాయావాద ఫిలాసఫీ తీసుకొచ్చాడు. ఒక లాస్ట్ ఏం చేశాడంటే ఏదైతే ఈ గీతా రహస్యం ఉందో దాంట్లో అది శంకరాచార్యుల వాళ్ళు రాసిందే, దాంట్లో క్లియర్ గా చెప్తున్నారు. నామం ఒకటే నామం ఉంది, హరే కృష్ణ మహామంత్ర నామం ఉంది, భగవంతుడు ఒకడే ఉన్నాడు, అది ఎవరో కాదు కృష్ణుడే అని చెప్తున్నాడు. అదే విధంగా మీకు ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడింది ఒక ఇది చూసారా, ఏంటది గుర్తు రావట్లేదు. దాంట్లో నాకు ఏంటి అని అంటే క్లియర్ గా చెప్పున్నారనమాట. ఏంటి అని అంటే మనము ఈ హరే కృష్ణ మహామంత్రము తీసుకోవడం వల్ల మీకు నామము తీసుకోవాలి అని ఆయన అది చెప్పేసి వెళ్ళారనమాట. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితి కాలే నహి నహి దుఃఖిన్ కరణే. అంటే గోవిందాన్ని భగవంతుడు గోవిందుడిని భజించాలి, నామస్మరణ చేయాలి అని ఆయన చెప్పేసి వెళ్ళాడు. కాకపోతే ఇప్పుడున్న ఫాలోవర్స్, శంకరాచార్య ఫాలోవర్స్ ఎవరు కూడా ఈ భజ గోవిందంని ఫాలో అవ్వట్లేదు. ఇంకా మాయావాద ఫిలాసఫీలోనే భగవంతుడికి ఆకారం లేదు అనేసే ధోరణిలో ఉన్నారు తప్ప భజ గోవిందంలో శంకరాచార్యులు చెప్పారు, గీతా మహత్యం శంకరాచార్యులు చెప్పారు, మరి అది ఫాలో అవ్వచ్చు కదా, అది ఫాలో అవ్వట్లేదు. అదే అండి దాంట్లో ఉన్న కీలకమైన అది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇంకా నెక్స్ట్ ప్రభుజీ గారు, సమయం 9 మించిపోయింది ప్రభుజీ గారు, మనం ఇంకెంతసేపు కొనసాగిద్దాం ప్రభుజీ గారు? ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయండి, ఎంతమంది హ్యాండ్స్ రైజ్ చేశారు? ఇంకో 5 minutes చెప్దామంటారా? 5-10 minutes నాకు ఇంకొక 4 ప్రశ్నలు తీసుకుని మనం ముగిద్దాం. స్వామి ఇంకొక ప్రశ్న అడగచ్చా స్వామి, ఒకవేళ సమయం కేటాయిస్తే? ప్రభుజీ మీరు ఆల్రెడీ అడిగారా? అవును అడిగాను స్వామి. మిగతా వారికి అవకాశం. అలాగే స్వామి. హరే హరే కృష్ణ ప్రభు. భానుప్రకాష్ గారు, భానుప్రకాష్ గారు ప్రశ్న అడగండి. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ ఇందాక ఇప్పుడు కృష్ణుడిని చూపిస్తున్నాడు అట్లా అని, అది ఎక్కడ చెప్పబడింది స్వామి? నాకు అర్థం కావట్లేదండి, మీరు మళ్ళీ అడుగుతారా? ప్రభుజీ ఇందాక మీరు చెప్పారు కదా, శివుడు కృష్ణుడిని జపిస్తాడు పార్వతి మాత అడిగినప్పుడు అని, అలా ఎక్కడ మీకు శాస్త్రం మనము ఏది చెప్పినా కూడా మనము 3 లిట్మస్ టెస్టులు పాస్ కావాలండి. ఏంటి అని అంటే గురు, సాధు, శాస్త్ర. మన శాస్త్రంలో కూడా ఈ రెఫరెన్స్ ఉందండి. మీరు శివపురాణంలోకి వెళ్ళి చూసినా మీకు దాంట్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీకు నెక్స్ట్ క్లాస్ లో మీకు కాల్స్తే ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చి మీకు అందజేయడం జరుగుతుంది. హరే కృష్ణ. తర్వాత ఇక్కడ పేరు గెలాక్సీ M30S అని ఉందండి. వారి నామాన్ని పేర్కొనలేదు ఇక్కడ, కాకపోతే వారి డివైస్ నేమ్ ఉంది. సో వారు అడగవచ్చు ఇప్పుడు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రభు. గురు హరే కృష్ణ అండి. అంటే నాకు తెలియక అడుగుతున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు. చెప్పండి. ఇప్పుడు మీరు కలియుగం ఇంకా 1000 సంవత్సరాలు ఉందని అన్నారు. అయితే మన ద్వాపర యుగము పూర్తి అయిపోయింది. అప్పుడు అందరికీ హెడ్ కృష్ణుడు అంటున్నారు కనుక మరి ఆయన శరీరం ఎందుకు త్యజించారు అని అడుగుతున్నాను. మనకి తెలియాల్సింది ఒకటి అండి. ఏంటి అని అంటే ఇప్పుడు సపోజ్ ప్రైమ్ మినిస్టర్ August 15th నాడు జైలుకి వస్తాడు. జైలుకి వచ్చి
వచ్చినప్పుడు ఖైదీలు ఏమనుకుంటారు అని అంటే, అరే ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చాడు మన జైల్లో వచ్చాడు అని అంటే ఆయన కూడా ఏదో తప్పు పని చేశాడు అందుకే వచ్చాడు జైలుకి అని కొంతమంది అభిప్రాయపడతారు. కాకపోతే ప్రైమ్ మినిస్టర్ ఎందుకు వచ్చాడు ఆగస్ట్ 15 రోజు కొంతమంది మంచి ప్రవర్తన కలిగిన ఖైదీల్ని విడుదల చేయడానికి వస్తారనమాట. అదే విధంగా కృష్ణుడు ఈ భౌతికమైన ఒక్క నిమిషం అండి. సారీ అండి. ఓకే. సో ఏంటి ప్రశ్న ఏంటి ప్రభు? అదే అండి, కలియుగం ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు ఉందన్నారు. ద్వాపర యుగంలోనే కృష్ణుల వారు. నాకు అర్థమైందండి, నాకు గుర్తొచ్చింది. కృష్ణుడు ఎందుకు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, భగవంతుడు ఇది ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూసారా, జైలుకి ప్రైమ్ మినిస్టర్ వస్తే కొంతమంది ఏమనుకుంటారంటే ఈయన కూడా తప్పని చేశాడు, ఈయన కూడా మనలాంటి వ్యక్తే జైలుకి వచ్చాడు అని అనుకుంటారు. భగవంతుడు మన ఈ యొక్క లోకానికి, ఈ భౌతిక లోకానికి ఎందుకు వస్తాడు అని అంటే భగవద్గీతలో చెప్పింది ధర్మ రక్షణ గురించి, మరి భక్తుల్ని ఏంటి ఆనందపరచడానికి వస్తాడనమాట. సో ఏంటి అని అంటే ఇప్పుడు మనము భాగవతంలో ఇప్పుడు ది ఎంటైర్ భాగవతం మీరు చూసినట్లయితే అన్ని ఏంటి ఏమున్నాయి దాంట్లో, భక్తులు భగవంతుడు ఎటువంటి సంబంధం ఉంది, ఆ లీలలు అన్ని కూడా ఉన్నాయి అన్నమాట, భగవంతుడు లీలలు. మరి భగవంతుడు ఇక్కడికి వచ్చి మనని ఏంటి అని అంటే ఇన్స్పైర్ చేస్తున్నారు. ఏంటి అని అంటే ఇక్కడికి వచ్చి అరే నా ధామానికి రా అని మన ఇన్స్పైర్ చేయడానికి వస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చి ఆయన మన భౌతికమైన శరీరంతో రాలేదండి, ఆయన ఆధ్యాత్మికమైన శరీరంతోనే వచ్చారు. కొంతమంది మూర్ఖులు తెలియక ఆయన కూడా మనలాగే వచ్చారు, మనలాంటి మనిషే, కాకపోతే కొంతమంది ఏమంటారంటే ఆయన మనలాంటి మనిషే కాకపోతే కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ఉన్నాయి అది ఇది అంటారు. సో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడు ఒక భగవంతుడు, ఆయన ఈ ధామానికి వచ్చినా ఏ ధామానికి వెళ్ళినా ఆయన ఒక ఆధ్యాత్మికమైన శరీరంతోనే వస్తాడు, ఆధ్యాత్మికమైన శరీరంతోనే ఆయన వెళ్తాడు. ఆయన లీలలు ఆయన ఎప్పుడు చాలించాలంటే అప్పుడు చాలిస్తాడు. అదేనండి. అదే, ధన్యవాదాలండి. ధన్యవాదాలు. నెక్స్ట్ క్వశ్చన్. హరే కృష్ణ. నెక్స్ట్ భాస్కర్ రావు గారు. నమస్తే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ గత 10 రోజుల నుంచి 7 వారం రోజుల నుంచి వింటున్నాను స్వామి. ఇన్ని రోజుల దాంట్లో కల్లా ఈ రోజు అత్యుత్తమగా మన ఇది భాషణం సాగినది. సాంకేతిక కారణాల వల్ల అప్పుడప్పుడు చాలా జరుగుతుంది. నేను అనుకోవడం ఇవి మీరు టెక్నికల్ గా ఆల్రెడీ ఇది వీడియో కానీ ఏదైనా తీసుకొని ఉంటే అందరికీ అందేటట్టుగా చేయగలిగితే మేము ప్రశాంతంగా ఇంట్లో ఉన్నప్పుడు పూర్తిగా రివిజన్ లాగా ఉంటుంది, నెంబర్ వేసుకున్నట్టు ఉంటుంది, సత్సంగం జరిగినప్పుడు నలుగురికి చెప్పినట్టు కూడా ఉంటుంది. దయచేసి నా మనవిని అంగీకరిస్తారు. అది మా టెక్నికల్ టీం వాళ్ళు దానికి అడ్రస్ చేస్తారండి. మీరు వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టండి వాళ్ళకి, వాళ్ళు కుదిరితే వాళ్ళు మీకు ఆ విధంగా మీకు అందజేస్తారు. ఇంకొక చిన్న ప్రశ్న. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ప్రజెంట్లీ ఏంటంటే కొంతమంది వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు, కొంతమంది శివుణ్ణి పూజిస్తారు, కొంతమంది సాయిబాబాని పూజిస్తారు, ఇది చేస్తున్నారు. అంతిమ కాలంలో శ్రీకృష్ణుడు నన్ను ఎవరైతే స్మరిస్తారో గుర్తుపెట్టుకుని వారు నన్నే చేరతారంటారు. సో ఇంకొక భాష్యంలో ఏం చెప్పారంటే కొంతమంది డైరెక్ట్ గా నా దగ్గరికి రాకపోయినా వేరే దగ్గర ఉన్నా సరే నేను వాళ్ళని పోషిస్తున్నాను. ఒక తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు దూరంగా పోయినా సరే తల్లిదండ్రులు వేరే వాళ్ళ దగ్గర క్షేమంగా ఉన్నారని పిల్లలు తెలిసినప్పుడు కొంత డబ్బులు పంపించి అక్కడ వాళ్ళ సంరక్షణ చూస్తూ ఉంటారు. అలాగనే దేవుడు కూడా వేరే వాళ్ళని పూజిస్తున్నా కూడా వాళ్ళకి వాళ్ళ రక్షణ చేపడతారు అని అంటారు. సో అంత్యకాలంలో సపోజ్ శ్రీకృష్ణ అని అనుకోకపోయినా సాయిరామ్ అని అన్నా లేకపోతే
ఓం నమ శివాయ అన్నా కూడా అదే భావన చెందుతున్నారు. మీ ప్రశ్న ఏంటి ప్రభు? అయితే ఇప్పుడు అంత్యకాలంలో ఓన్లీ శ్రీకృష్ణుని స్మరిస్తేనే ఆయన దగ్గరికి చేరతామా? సపోజ్ దైనందిన జీవితంలో అలవాటు అయిపోయి ఓం నమ శివాయ అన్నా గానీ, ఓ సాయిరామ్ అన్నా గానీ చివరిలో అంత్యదశలో శ్రీకృష్ణుని దగ్గరికి చేరగలమా లేకపోతే చేరలేమా? చాలా మంచి ప్రశ్న అడిగారు ప్రభు. అయితే మనకి ఏదైతే ఇప్పుడు ఆంజనేయ స్వామి హనుమంతుడిని నువ్వు కృష్ణ అనమంటే కృష్ణ అనలేడు. ఎందుకు అనంటే రామాయే అంటాడు. ఇంకోటి ఏంటి అనంటే రామ కృష్ణ వీళ్ళందరూ కూడా భగవంతుడు డిఫరెంట్ రూపాల్లో వచ్చాడండి. అయితే ఈ దేవి దేవతలు వేరు తప్ప వెంకటేశ్వర స్వామి ఒక ఈజ్ నన్ అదర్ దాన్ కృష్ణ. ఎలా అంటారా? దాంట్లో కూడా పద్మపురాణంలో ఉంది. వకలాదేవి ఎవరో కాదు, ఒక యశోదమాత అడుగుతుంది అనమాట, కృష్ణ నువ్వు ఇంతమంది ఒక 1000 కంటే ఎక్కువ నువ్వు మ్యారేజెస్ చేసుకున్నావు, అంటే వివాహం చేసుకున్నావు, నేను ఒక్కదానికి కూడా నేను విట్నెస్ లేకుండా పోయింది నేను. సో యశోదమాత రిక్వెస్ట్ చేస్తుంది అనమాట, ప్రాధేయపడితే అప్పుడు కృష్ణుడు అంటాడు, నేను కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కింద వస్తాను, అప్పుడు నువ్వు నా కళ్యాణం ఏదైతే ఉందో నువ్వు స్వయంగా చెయ్యి అని అంటే, అప్పుడు వకలాదేవి కింద ఆవిడ వచ్చి వెంకటేశ్వర స్వామి వివాహము చాలా వైభవంగా చేస్తున్నారనమాట. అంటే ఏంటి అని అంటే అన్నదర్ దాన్ కృష్ణ. రాముడు ఎవరో కాదు, రాముడు కూడా కృష్ణ అవతారమే, కృష్ణుడే రాముడి కింద వచ్చాడు. ఇవన్నీ కూడా కానీ దేవీ దేవతలు అలా కాదండి. దేవీ దేవతలు పొజిషన్స్, ఇంద్రుడు పొజిషన్, వరుణుడు పొజిషన్, సూర్యుడు పొజిషన్, అన్ని పొజిషన్స్. దే ఆర్ లైక్ ఇరిగేషన్ మినిస్టర్, ఒక రోడ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అలాగా. సో ఈ దేవీ దేవతలు భగవంతుడు వేరు. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, అవతారాలు చాలా ఉన్నాయి. వరాహవతారము, మత్స్యావతారం, ఇవన్నీ భగవంతుడు అవతారాలు. ఎక్స్క్యూజ్ మీ సార్, అంత్యదశలో నేను చెప్పింది ఒకటే పాయింట్. అంత్యదశలో శ్రీకృష్ణాన్ని స్మరించకుండా పొరపాటున ఓం నమ శివాయ అన్నా కానీ లేకపోతే సాయిరామ్ అన్నా కానీ వాట్ విల్ హ్యాపెన్? ఓకే వెరీ గుడ్. నేను అది చూడండి, రాముడికి ధామము వేరేది ఉంది. అక్కడ రాముడికి మీరు ఒకసారి, నేను నెక్స్ట్ క్లాస్ లో నాకు కుదిరితే నాకు ఈ అవకాశం ఇస్తే దాంట్లో మన ఆధ్యాత్మిక ధామాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ధామాలు ఎలాగైతే గోలోక ధామం ఎలా అయితే కృష్ణుడిది ఉందో, రాముడు ధామం కూడా ఉంది. అదే విధంగా శివ తత్వము, శంభు తత్వం అనేది కొంచెం డిఫరెంట్ అండి. శివుడు దేవీ దేవతల కింద రాడు, భగవంతుడు కేటగిరీలో కూడా రాడు. సో శివతత్వం అనేది కొంచెం, అంటే ఆయన లోకం కూడా సగం ఆధ్యాత్మిక లోకంలో ఉంటుంది, కొంత ఈ భౌతిక లోకంలో కూడా ఉంటుంది. సో ఆ తత్వం కొంచెము అండర్స్టాండ్ చేసుకోవడానికి టైం పడుతుంది. బట్ అదర్ ఆధ్యాత్మిక లోకంలో రాముడి లోకము, శివుడి లోకము, కృష్ణుడి లోకం, ఇవన్నీ ఆధ్యాత్మిక లోకాలున్నాయి. ఇంకా అదే విధంగా ఈ భౌతిక లోకంలో దేవి దేవతల లోకాలు అన్ని కూడా ఉన్నాయి. ఇంద్రుడికి ఒక లోకం ఉంది. అదే విధంగా అన్ని కూడా ఒకసారి ఒక మ్యాప్ ఉందండి, గోలోక చార్ట్ అని. ఆ చార్ట్ లో మీరంతా కూడా అన్ని లోకాలు ఉన్నాయి. ఇవతల మన పాతాళ లోకాల వరకు ఇక్కడ ఉన్నాయి, అటు ఈ ఆధ్యాత్మిక లోకాలు కూడా అన్ని కూడా మనం ఒకసారి రివ్యూ చేద్దాం. అయితే మీరు అన్న ప్రశ్నకి ఏంటి అంటే, మీరు ఏదైతే ఒక్కటండి ఏంటంటే, కృష్ణుడు భావగ్రాహి జనార్దన అన్నారు. మీ భావం ఏంటో ఆయన తెలుసుకుంటాడు. ఇప్పుడు శివుడు కూడా మీకు ఎవరన్నా ప్రార్థించారనుకోండి శివుడిని, మీరు భక్తి గురించి ఆయన దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఆయన హీ విల్ డైరెక్ట్ హిమ్ టు కృష్ణ. బికాస్ అది ఎందుకనంటే, మెటీరియల్ గా మీరు వెళ్తే వాళ్ళు మెటీరియల్ గానే మీకు రెస్పాండ్ చేస్తారు. బట్ మీ భావం ఏంటి? నేను ఆధ్యాత్మికంగా నేను ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి వెళ్ళిపోయి నా యొక్క అస్తిత్వం ఏంటి? వాట్ ఈస్ మై యాక్చువల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్? ఐ హ్యావ్ టు సర్వ్ ద లార్డ్. దట్ ఈస్ మై కాన్స్టిట్యూషనల్ పొజిషన్.
నేను భగవంతుడికి సేవకుడిని, నేను సేవ చేసుకోవాలి ఆయనకి. మనము ఒకసారి ఆలోచించండి, మనం ఈ భౌతికమైన జీవితంలో కూడా, మనము ఒక దైనిక జీవితంలో కూడా ఏం చేస్తున్నాము? మనం సేవే చేస్తున్నాము. కాకపోతే సేవ ఎవరికి చేస్తున్నాము? మన ఆఫీసు కంపెనీకి చేస్తున్నాము, మన ఫ్యామిలీకి చేస్తున్నాము, మన నేషన్కి చేస్తున్నాము, మన సొసైటీకి చేస్తున్నాము, మనము మన కులముకి చేస్తున్నాము, మనం ఇంకో దానికి చేస్తున్నాము. నవ్వు ఏం చెప్తున్నారు భగవంతుడు? ఏం చెప్తున్నారు అంటే సేవ అనేది నీ యొక్క కాన్స్టిట్యూషనల్ పొజిషన్, నీ యొక్క అస్తిత్వం అది. కాకపోతే నువ్వు ఇక్కడ పెట్టకుండా భగవంతుడికి మళ్ళించినట్లయితే నువ్వు ఈ మళ్ళీ ఈ యొక్క జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడే అవకాశం నీకు దొరుకుతుంది అని భగవంతుడు క్లియర్ గా చెప్తున్నాడు. ఓకే అండి, మీరు స్మరించడం కూడా భగవంతుడు అంతకాలంలో మీరు ఎవరినైతే స్మరిస్తారో ఆయన ధామానికి వెళ్తారు. మీరు ఒక దేవీ దేవతల ధామానికి వెళ్ళాలనుకోండి, ఆ వాళ్ళని స్మరిస్తే వాళ్ళ ధామానికి వెళ్తారు. మీరు సపోజ్ మీరు ఇంద్రుడి గురించి స్మరించారు అనుకోండి, మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఆయన ధామానికి వెళ్ళే మీకు ఆపర్చునిటీ ఉంది, అది కూడా ఉంది. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఈ రోజు సమయం చాలా మించిపోయింది. ఇప్పుడు దాదాపుగా 9:20 అవుతుంది. సో మనం మీ అనుమతి తీసుకొని ముగించవచ్చా ప్రభుజీ? తప్పకుండా ప్రభు. అందరికీ నా యొక్క ధన్యవాదాలండి. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఇస్కాన్ సంస్థ వారికి, అదే విధంగా మీరు అందరూ కూడా ఇంత చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. హరే కృష్ణ. రేపు మళ్ళీ ఇదే సమయానికి కలవండి. హరే కృష్ణ. శ్రోతలందరికీ ధన్యవాదములు. చాలా మొదటి నుంచి చివరి వరకు చాలా ఆసక్తితో వేచి ఉండి ప్రభుజీ ప్రవచనాన్ని చాలా శ్రద్ధగా విని, మరియు చివరిగా ప్రశ్నలు కూడా ప్రభుజీని ప్రశ్నలు అడిగి సమాధానాలు పొంది చాలా ఆసక్తితో ఇప్పటి వరకు చాలా శ్రద్ధతో విన్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. మీరు ఇదే ఉత్సాహంతో రేపటి ప్రవచనానికి ఎదురు చూస్తూ ఉంటారని ఆశిస్తూ ఈ రోజుకి సెలవు తీసుకుందాము. మళ్ళీ రేపు 7:30కి మళ్ళీ కలుద్దాము అధ్యాయం 9 వినడానికి. శ్రోతలందరికీ ధన్యవాదములు. హరే కృష్ణ. మరియు మధ్యలో చిన్న సాంకేతిక సమస్య ఏర్పడింది. అంటే కొంతమంది వాళ్ళ డివైజెస్ ఉపయోగించడం వల్ల స్క్రీన్ పైన కొన్ని గీతలు ఏర్పడ్డాయి. దానివల్ల ఏంటంటే మిగతా వారికి స్క్రీన్ పైన ఉన్న సమాచారాన్ని చూడడానికి, విషయాలను గ్రహించడానికి ఇబ్బంది ఏర్పడింది. దాన్ని సరిచేయడానికి మధ్యలో వీడియో మరియు ఆడియో ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. మీరు మన్నిస్తారని ఆశిస్తూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాము. హరే కృష్ణ. ప్రభుజీ గారు చాలా చక్కగా అధ్యాయం 8 వివరించారు. చాలా మంచి ప్రజెంటేషన్ మీ ముందుంచారు. ప్రభుజీ చాలా మంచి ప్రజెంటేషన్ చాలా మీకు అర్థమయ్యే రీతిలో చాలా బాగా తయారు చేశారు. సో ప్రభుజీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే